అందరికీ నమస్తే నొల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా నొల్లా. మరి ఇంకెందుకు ఆలస్యము, ఇలాంటి ముచ్చట్లన్నీ మొదలు పెడదామా? పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివేదాకా ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి. పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివేదాకా ఏమేం ముచ్చట్లు వచ్చినాయి, ఏమేం కథ, ఏమేం లెక్క అనేది అన్ని ముచ్చట్లు మనం ఒకసారి చూసుకుందాం. రైట్? మొత్తం మీద ఇయ్యాలటి వార్తలు ఏమేమి వచ్చినాయి అనేది చూసుకునే కంటే ముందుగా మన మందుబాబు అన్నలు ఉంటారు కదా, మందుబాబు అన్నలకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఇక 3 రోజులు హైదరాబాద్లో వైన్స్లు బంద్ అవుతాయి. ఎందుకు బంద్ అవుతాయి అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, అందుకోసమే 3 రోజుల పాటు వైన్స్లు బంద్ అవుతాయి హైదరాబాద్లో. ఇంకేంది మరి అన్నలు తమ్ముళ్ళు పోన్రి, తాగకపోతే మనసు ఒప్పది కదా. ఇక మరి రేపటి నుంచి ఆయన ఇలా పొద్దుటి నుంచే బంద్ అయినాయి. ఇక పోన్రని చెప్పుడేంది కానీ పాపం ఇక సారీ తూచు నాదే తప్పు. ఇలా పొద్దుటి నుంచే బంద్ అయినాయి. 4 రోజుల పాటు వైన్స్లు బంద్. మందుబాబులకు షాకింగ్ న్యూస్ కాబట్టి మన అన్నల గురించి ముందుగానే చెప్పుకుంటూ వచ్చిన. రైట్? ఇక మరి ఇవాళ ప్రధానంగా మనకి ఏమేం వార్తలు కనబడుతున్నాయి, ఏం కథ అనేటివి చూద్దాం. ఇక ఇవాళ కూడా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. కూకట్పల్లిలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య, అనంతరం మృతదేహాన్ని ఊడ్చిపెట్టిన భార్య కవిత, తన సోదరులతో కలిసి భర్త సాయిల్ను చంపిన భార్య. భర్త అనారోగ్య సమస్య అత్యకు కారణమైనట్లు ఈడ ముచ్చట్నట. అనారోగ్యం ఉంటే ఎట్లా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అనారోగ్యంతో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నోళ్ళందరినీ చంపుకుంటూ పోతే మరి రేపు కూడా నీకు అనారోగ్యం వస్తుంది. ఏం చేస్తారు నీ వాళ్ళు? ఇలా నువ్వు ఈ కార్యక్రమం చేసినావు ఇషి మరి అధ్వానంగా తయారైతా ఉన్నారు. ఏందో ఏం కథనో అర్థమైతే లేదు. రైట్? ఇక ఇంకో వార్త చెప్పాలి. మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడు మృతి. ఇంకో ఇద్దరు కూడా ఇదే పరిస్థితి అట. ఇదే పరిస్థితి అట. హైదరాబాద్లోని బాలాపూర్లో ఘటన. ఇంటర్ చదువుతున్న మృతుడు అబ్దుల్ నసర్ ఒకేసారి ఇంజక్షన్తో పాటు టాబ్లెట్లు తీసుకున్న నసర్ సహా మరో 2 విద్యార్థులు. ఇక ఒక పిల్లగాడు చచ్చిపోయిండు, ఇంకో 2 పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఆగమాగం ఉన్నది. ఆ అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారట. అమ్మిన వ్యక్తి సాహిల్ అనే వ్యక్తి, ఆ సాహిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారట. మొత్తం మీద మత్తు కోసం డ్రగ్స్ తీసుకున్నారట. ఇదేనా ఉక్కుపాదం డ్రగ్స్ మీద? సంధికి డ్రగ్సే, మూలకు డ్రగ్సే. వాళ్ళని ఏమన్నా అనాలంటే భయం, ఏమన్నా మాట్లాడేయాలంటే భయం. అరే పిల్లలు గీ పని ఎందుకు చేస్తున్నారు అంటే భయం. ఎందుకంటే మత్తులు ఉంటాడు, ఏం పని చేస్తాడో అర్థం కాదు. ఈ సిచ్యువేషన్ ఉన్నది. మూలకు ఈ డ్రగ్స్ దందాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఒకేసారి ఇంజక్షన్ తీసుకున్నాడట ఆ పిల్లగానితో పాటు ఇంకిద్దరు. ఇక పిల్లగాన్లు ఇద్దరికి మరి వాళ్ళు ఎట్లుంటారో ఏం కథన. వాళ్ళిద్దరికి నూకలు బాకున్నాయి, పిల్లగానికి నూకలు బాకి లేదు. ఆయనతో గయాబైండు. మొత్తం మీద ఈ పరిస్థితి. మత్తు పదార్థాలు అమ్ముకుంటా పిల్లగాన్లను ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్ని వెలుగులోకి వస్తున్నాయో ఇయ్యాల రేపు ఘోరంగా వెలుగులోకి వస్తున్నాయి. పిల్లగాన్లకు చాక్లెట్ల రూపంలో, ఐస్ క్రీమ్ల రూపంలో గిట్లా ఇక వాళ్ళని బానిసలు చేసుడు, మంచిగా ఆ సొమ్ముతోని పైసలు చేసుకొని ఆ జల్సాలు చేసుడు ఈ అమ్మే బడివేగాళ్ళు. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఉన్నది. ఇది ఘోరమైన పరిస్థితి. ఇక పోపు ఫ్రాన్సిస్ చివరి వీడియో ఇది అని చెప్పేసి, ఈస్టర్ మరుసటి రోజే పోప్ కన్ను మూత అని చెప్పేసి నిన్న ఈస్టర్ సందర్భంగా పోప్ సందేశం. పోపు ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోర్లియో. 1936 డిసెంబర్ 15న అర్జెంటీనాలో బ్యూనస్లో జన్మించిన పోపు 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికైన ఫ్రాన్సిస్, అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ అని చెప్పేసి పాపం ఆయన కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారట. ఇక ఈస్టర్ మర్నాడే అంటే నిన్న ఈస్టర్ పండుగ. ఇక ఈస్టర్ పండుగ తెల్లారే ఆయన జీవిడిచిండు. చాలా మంది నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్కు మంత్రి పొంగిలేటి సవాల్ ఇసిరిండ్రు, కౌంటర్ ఇచ్చిర్రు. ఇక ఆడ సరే వేరేటోళ్ళు ఎవరో మైక్ పెడితే మాట్లాడినట్టున్నారు. కానీ ఈ ధరణి గురించి నేను మీకు కొన్ని అంశాలు చెప్పినోళ్ళ. ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో మామూలుగా పోర్టల్ ప్రారంభించిర్రు గంతే. ఇంకా అది తాత్కాలిక వెబ్సైట్ మాత్రమే. ఇంకా పూర్తి వెబ్సైట్ తయారు కావడానికి, అసలైన వెబ్సైట్ తయారు కావడానికి 6 నెలల నుంచి ఏడాది పొద్దు పడుతుందట. మరి ఎందుకు ఈ భూభారతి పోర్టలు పూర్తిగా వెబ్సైట్ తయారు కాకముందే మొదలు పెట్టిరనే అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్ అనుమానాలు ఉన్నాయి. అండ్ అప్పట్లో ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో ఆ ధరణికి సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే నానా రాద్ధాంతం చేసిండ్రు. ఈ నానా రాద్ధాంతం చేసిన వాళ్ళు
ఇలా మళ్ళీ ఎందుకు ప్రైవేటు సంస్థలకు టెండర్లను పిలుస్తాము, భూభారతి పోర్టల్ అప్పచెప్తాము అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతుండ్రు? ఇది పెద్ద ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలి. మీరు భూమి దోసుకోవడానికి, మీరు భూమి అజ్జేయడానికి అజ్జేసిండ్రు అని చెప్పేసి ఇలా మాట్లాడిండ్రు కదా మీరు. అయితే భూమి అజ్జేయడానికంటే ముందుగల్లా ఇలా మొత్తం మీద పోర్టల్ మొదలు కాకముందే, పోర్టల్ అది కాకముందే, ఈ వెబ్సైట్ పూర్తిగా ఓపెన్ కాకముందే ఎందుకు ఈ కార్యక్రమానికి తెరలేపిండ్రో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్పాలి కదా, ఆ పోర్టల్ ఏంది, ఆ కథ ఏంది, ఆ వెబ్సైట్ ఏంది, అది మొత్తమే. ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్ పురాగా ఓపెన్ కాకముందే తాత్కాలిక వెబ్సైట్ని ఎందుకు పెట్టిండ్రు, తాత్కాలికంగా ఎందుకు మొదలు పెట్టిండ్రు? మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలన్నా రైతులు? ఈ పరిస్థితి ఉన్నది. ఇక మొత్తం మీద మరి ఏం చెప్తారు రాను రాను దీని మీద? ఈ భూభారతి పోర్టల్ అనేది అయితే దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ధరణిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ధరణిలో ఉన్న అంశాలనే వీళ్ళు కాపీ దించిండ్రు, డిట్ టు డిట్ అది చేసిండ్రు. వాళ్ళ 33 అంశాలు ఉంటే ఆ 33 అంశాలను 6 అంశాలు ఫర్ ఎగ్జాంపుల్, ఆ 33 అంశాలలో ఒక్కొక్క అంశం ఉన్నది కదా, అవిటిని 6 అంశాలు చేసి ఆ ఒక్క అంశంలో 5 పాయింట్లు వచ్చేటట్టు పెట్టిండ్రు. గంతే, పెద్ద తేడా ఏమీ లేదు. రైట్. మొత్తం మీద ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేసేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. మరి ఇలా ధరణి పోర్టల్ అనేది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినప్పుడు ఇలా మీరెందుకు ఆనాడు లొల్లి చేసిన వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేతులలో ధరణి, ప్రైవేటు వ్యక్తుల చేతులలో రైతుల భూముల వివరాలు, ప్రైవేటు సంస్థల చేతులలో రైతుల భూ వివరాలు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇలా ఇంతింత పొడుగు ఎగిరిన వాళ్ళు ఇలా ఎందుకు మళ్ళా భూభారతి పోర్టల్ను ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు అప్పజెప్తామని టెండర్లు పిలుస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఇది ఒక్కటి చెప్పాలి. సరే, ఆ ప్రభుత్వం బాగా చేయలేదు, ధరణి పోర్టల్తో తప్పులు చేసింది, ధరణి పోర్టల్ని తీసుకొచ్చి అది చేసింది ఇది చేసింది అని మాట్లాడారు కదా. ఇలా మీరు చేస్తున్నది ఏంది? సమాధానం చెప్పగలుగుతారా దీనికి? ఇంకా ఏడాది పొద్దున్నది వెబ్సైట్లు తయారు కావడానికి ఆగ మేఘాల మీద ఇప్పుడు ధరణిని తీసేసి భూభారతి పోర్టల్ పెట్టడానికి గల కారణం ఏంది సాలరు అంటే మీ దగ్గర సమాధానం లేదు, ఆన్సర్ చెప్పలేరు మీరు. ఇలా మీరు సవాళ్ళు విసురుతా ఉన్నారు. మీరు ఈ భూభారతి మీరు సవాల్ విసిరేది ఇప్పుడు కాస్తారు. మీరు ధరణిలో అన్యాయం జరిగింది, ధరణి పోర్టల్ వల్ల రైతులు నష్టపోయినరు, ధరణి పోర్టల్ వల్ల రైతులు అన్యాయం పాలైందని చెప్పేసి ఏదైతే ఎగిరిండ్రో ఆ రైతులకు అన్యాయం కాకుండా ఏదైతే 70-80 వేల దరఖాస్తులు ఉన్నాయి ఆ దరఖాస్తులలో తప్పొప్పులు ఉన్నాయి, మా భూమి మా పేరు మీద లేదు అని చెప్పేసి మొరబెట్టుకున్న రైతులు ఉన్నారు, తప్పులు ఒప్పులు జరిగినాయి అని చెప్పేసి చిన్న చిన్న మిస్టేక్లు జరిగినాయి అని చెప్పేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకున్నట్టు జరిగిన చిన్న చిన్న మిస్టేక్లు జరిగినాయి అని. కానీ ఇలా మీరు సవాల్ ఇసరాల్సింది ఎప్పుడు సార్లు? ఇప్పుడు ఇళ్ళలకంగానే పండగ కాదు కదా, మీరు పోర్టల్ పెట్టినంత మాత్రాన రైతుల సమస్యలన్నీ నెరవేర్చబడతాయి అనేది వాస్తవం కాదు కదా. ఇంతకంటే ఇంకా ధరణి పోర్టల్లో ఉన్న ఇబ్బందుల కంటే ఈ భూభారతిలో ఉన్న ఇబ్బందులు ఇంకెక్కువైతే ఏమో గ్యారంటీ లేదంటున్నారు కదా. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడియో వైరల్ అయింది, ఆ ఆడియోని నిలబెడతా మీకు పోతా ఉంటే. సవాళ్ళు ఎంత సిరిసిరుద్దు కానీ వీటికి అడిగే వాటికి సమాధానం ఉన్నదా రైతులకు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సమాధానం చెప్పగలుగుతారా మీరు? ఈ భూభారతి పోర్టల్తోనే అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పగలుగుతారా సార్లు మీరు? రైట్. ఇక ఈ మాటలు మంచిగా నాలేనోళ్ళ బోధనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్లో ఒకసారి మంచి మరి అసలు ముచ్చట చెప్పేటప్పటికే మైకు కిస్మనేది ఎందుకో మరి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. సరే సార్, సభాముఖంగా మనవి చేస్తుండట నిజామాబాద్ జనాలు జర ఈ వీడియో నిజామాబాద్ పోయేదాకా షేర్ చేయండి. వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడిండ్రు కదా, జర లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లు పెట్టుండ్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు పెద్ద సపోర్ట్ అవుతుంది కాబట్టి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊకి అడుగుతున్నా అనుకోండి, మా వాళ్ళు కదా ప్లీజే. ఇక అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు. ఇక హెలికాప్టర్ దాటికి అదే ఎగిరిపోయింది, మనం చూడొచ్చు. మొత్తం మీద అది మనం చూద్దాము జర్ర ముంగడికి పోయినాక ఏది ఎగిరిపోయింది ఏం కథ, హెలికాప్టర్లలో మంత్రులు ఎందుకు పోతా ఉన్నారు, ఎందుకు అడ్జేస్తూ ఉన్నారు అనేది మనం జర్ర ముంగడికి పోయినాక చెప్పుకుందాం. కానీ అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైతే ఉన్నదో
ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏం మాట్లాడుతాండ్రు, మీకు రైతు భరోసా పైసలు రాకపోయినా మీకు ఏదైతే 500 రూపాయల బోనస్ ఉన్నదో, క్వింటాలకు 500 రూపాయలు, వాళ్ళు దొడ్డువడ్లు సన్నవడ్లు ఏం చెప్పలేదు, పండించిన పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు. తర్వాత మెరిక పెట్టిండ్రు, కొర్రీలు పెట్టిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా పథకం అమలు చేస్తుంది అంటే దాంట్లో 1,00,000 కొర్రీలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఈ కొర్రీల నేపథ్యంలో సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇది వరకు బోనస్ దాదాపు 100% ఇచ్చిన పాపాన పోలేదట. 20% కూడా రైతులకు బోనస్ ఇచ్చిన పాపాన పోతలేరు, దాఖలాలు కనబడతలేవని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోనస్ ఎవరికి రాకపోయినా, రైతు భరోసా పైసలు ఎవరికి పడకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే బాధ్యత తీసుకుంటాడట. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే పూర్తి బాధ్యత వహించి వాళ్ళు ఏం చేస్తారట అంటే మొత్తం మీద వాళ్ళకు పైసలు పడేదాకా అది చేస్తారట. ఇక ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, రైట్. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, మనము ఇంకో అంశం చూడొచ్చు మనం ఇక్కడ, అది కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ బాధ్యత తీసుకుంటాడట. ఎవరికైతే పైసలు రాలేవో, ఎవరికైతే పైసలు రానోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు 2 రోజుల తర్వాత చెలం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పెట్టుకొని ఒక కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ ప్రజలందరూ, ఎందుకంటే 2 రోజులలో కంపల్సరీ పడేటట్టు చేస్తారట. మీకు గనక రైతు భరోసా పైసలు రాకపోయినా, మీకు గనక ఈ 500 రూపాయల బోనస్ రాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్దే బాధ్యత, నాది కాదు, నేను చెప్పుడు కాదు, ఇది సారే చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే చెప్తా ఉన్నారు. ఇక అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు. మంత్రి తుమ్మల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పనులపై దృష్టి సారిస్తున్నాం, నిజామాబాద్ రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక ప్రభుత్వం మాది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏ పథకాలు కొనసాగించిండ్రు? దళిత బంధు కొనసాగించిండ్రా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగిస్తురేమో కానీ ఆ తులం బంగారం ఇచ్చిండ్రా? 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఉద్యోగం చేసినట్టే, గవర్నమెంట్ జీతగాళ్లకు పైసలు పడ్డట్టే ఖాతాలలో టింగు మని టక్కు మని 2,500 రూపాయలు పడతాయని అన్నారు. ఆసరా పెన్షన్ 2,000 వస్తుంది, మేము అధికారంలోకి వస్తే 4,000 చేస్తామని అన్నారు. బీసీ బంధు పథకాన్ని అటకెక్కిచ్చిర్రు, ఎన్నో పథకాలను అటకెక్కిచ్చిర్రు. ఎలా కేసీఆర్ కిట్టు పథకం అటకెక్కించిర్రు, బాలింతకు పుట్టిన బిడ్డకు ఏమంటారు మంచి చేసే పథకాన్ని ఎలా అటకెక్కిచ్చిర్రు. దళిత బంధు మీ మత్తే 10 లక్షల రూపాయలు ఇస్తారు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు, మీ మత్తే 12 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. గొర్రెల పంపిణీ పథకానికి మొత్తం మీద ఎగనామం పెట్టిండ్రు. ఇట్లాంటి పథకాలు ఎన్నో మీరు అటకెక్కిచ్చిండ్రు. ఇంకా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పుకొస్తాండ్రు. ఏడ ఎప్పుకొస్తాను, ఏడ అమలు అవుతాయి. కనీసం నిజామాబాదు అక్కడ ఉన్న ప్రజలన్న సప్పట్లు కొట్టిండ్రా సార్లు? మీరు చెప్పిన దానికి నిజామాబాదు ప్రజలన్న సప్పట్లు కొట్టలేదు కదా. ఇక్కడ వాళ్ళకి తెలియదా 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఏడత్తంది, ఫ్రీ కరెంట్ ఎవరెవరికి ఇస్తారు? మొన్న జాగలేకపోతే వాళ్ళు ఫ్రీ కరెంట్ అత్తలేదు, 500 రూపాయల గ్యాస్ బుడ్డి అత్తలేదని చెప్పబట్రి. సరే 950 కట్టినప్పుడు కూడా మిగతావి సబ్సిడీ కింద ఏడబడుతున్నాయి అకౌంట్లలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు పడుతున్నాయా? లావ్ అడుగుతాను, బాగా అడుగుతాను అని చెప్పేసి మాట్లాడబట్రి వాళ్ళు. దనికి ఎత్తాడు, నిజామాబాద్లో ఎక్కువ దనక అనే పదం వాడతారు. దనికి ఎత్తాడు రేవంత్ రెడ్డి ఇస్తామన్న పథకాలు దనక అమలు చేస్తాడు అని చెప్పేసి మాట్లాడి. ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇక తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి మాట్లాడే మాట. ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా. సరే, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముచ్చట చెప్పిండు కదా. అదే నిజామాబాద్ వేదికగా వీళ్ళు మాట్లాడిన రైతు మహోత్సవ కార్యక్రమంలో, వీళ్ళు ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ కార్యక్రమంలో వాళ్ళు ఏం మాట్లాడినరు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడింది అనేది నేను జర్ర ముంగడికి వెనక మీకు వినబెడతా, జర్ర ఓపిక పట్టుండ్రు. ఇప్పటిదాకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పాయింట్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోవాలి, తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వీడియో వినాలంటే ఈ మాటలు గుర్తుండాలి మీకు. కంపల్సరీ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక వార్త, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా శ్రీ కుర్మనాథ ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత. ఈ తాబేళ్లు చాలా
గొప్పతనం కలిగి ఉన్నాయి. ఈ తాబేళ్ల గురించి చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. కాకపోతే ఈ తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయట. మృత్యువాత పడుతున్న తాబేళ్లను గుట్టు చప్పుడు కాకుండా దహనం చేస్తున్న సిబ్బంది. ఈవో కార్యాలయం వెనుకనే తాబేళ్లను దహనం చేస్తున్న వైనం నిబంధన ప్రకారము పోస్ట్ మార్టం చేయకుండా తాబేళ్ల దహనం, తాబేళ్ల రక్షణను ఆలయ అధికారులు గాలికి వదిలేశారని భక్తులు తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి. ఈ శ్రీకాకుళంలో కూర్మనాథ ఆలయంలో ఈ నక్షత్ర తాబేళ్లు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. రైట్, అవి చాలా కాలం నుంచి మొత్తం మీద మరి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నాయి ఏం కథనో తెలియదు. అవి జీవిడవంగానే ఈ మధ్యకాలంలో ఎక్కువ జీవిడుస్తున్నాయట. అవి జీవిడవంగానే గుట్టు సప్పుడు కాకుండా వెనుకనే ఈవో కార్యాలయం ఉంటుంది. ఆ ఈవో కార్యాలయం వెనకాలని దహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారట. నిబంధనల ప్రకారము చనిపోయిన తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి పోస్ట్ మార్టం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదేమీ లేకుండా మరి ఇక వాళ్ళ సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పేసి ఈజీగా బయటపడుతుంది అనుకుంటున్నారా ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇంకొక ముచ్చట చెప్పాలనుల్లా, దాదాపు ఆ ఏటీఎం హైదరాబాద్లో చూసినాం మనము. బంగారం ఇచ్చే ఏటీఎం, పైసలు వేస్తే బంగారం ఇచ్చే ఏటీఎం చూసినాము. అది గోల్డ్ ఏటీఎం అని చెప్పేసి ఇక్కడ మనకు ఆ ఏరియా ఏదో గుర్తొస్తలేదు, అక్కడ పెట్టిరు. ఆ గోల్డ్ ఏటీఎం దగ్గరికి నేను కూడా పోయినా. ఆ కాయిన్స్ రూపంలో పైసలు వేస్తే కాయిన్స్ రూపంలో చాలాసార్లు అక్కడ వీడియో తీసుకొని పోదామన్నప్పుడే చాలా ట్రబుల్ ఇచ్చింది అక్కడ. కాకపోతే గోల్డ్ ఇచ్చే ఏటీఎంలో చూసినాం, పైసలు ఇచ్చే ఏటీఎంలు చూసినాం. ఇన్ని రోజులు గోల్డ్ ఇచ్చే ఏటీఎం రాకముందు పైసలు ఇచ్చే ఏటీఎం, పైసలు డిపాజిట్ చేసుకునే ఏటీఎమే చూసినాం. రైట్, అయితే ఇప్పుడు మనకు కొత్త రకమైన ఏటీఎం మిషన్ వస్తుందల్లా. ఏంటంటే ఇప్పుడు మనకు బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం తీసుకుపోయి మనం ఏమైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బాధ వచ్చినప్పుడు తనఖా పెట్టుకుంటాం. లేకపోతే అవసరం లేదు మనకు మిత్తిలు కట్టలేము, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అన్నప్పుడు ఆ బంగారం అమ్మేసుకుంటాం. అయితే ఇక అమ్మేటి కాడ ఎంత మోసం చేస్తారో ఏం కథరో ఏం లెక్కనో ఏం తర్వాయో అని చిన్న డౌట్ అనుమానం ఉంటుంది. అబ్బా మనం గింత బంగారం ఇస్తే గివే పైసలు వచ్చినాయి, గింత బంగారం అమ్మితే గివే పైసలు వచ్చినాయి. ఈ రోజులలో ఎక్కువ అమ్మరనుకో. ఎందుకు అమ్మరంటే బంగారము లచ్చ దాటింది, లచ్చకు చేరువలో ఉన్నది కాబట్టి మొత్తం మీద బంగారం ఎక్కువ అమ్మతలేరు. కాకపోతే ఇక్కడ మనం కొత్తగా ఏటీఎం చూస్తున్నాము. బంగారం ఇచ్చే ఏటీఎం చూసినాం, పైసలు ఇచ్చే ఏటీఎం చూసినాం, పైసలు డిపాజిట్ చేసే ఏటీఎం చూసినాం. కానీ ఇక్కడ మనం బంగారు సామాన్లలో పెడితే పైసలు ఇచ్చే ఏటీఎం వచ్చింది అన్నట్టు. కొత్తగా ఏటీఎం అనగానే డబ్బులు తీసుకోవడం లేదా డబ్బులు జమ చేయడానికి వాడతాం. అయితే చైనా షాంఘైలో ఒక కొత్త ఏటీఎం వచ్చింది. మీరు బంగారాన్ని దాంట్లో వేస్తే డబ్బులు వస్తాయి. ఆ మిషన్లో మీరు బంగారం పెడితే దాన్ని 1200 డిగ్రీల ఉష్ణోగ్రతతో కరిగించి బరువు నాణ్యతను బట్టి ఆ రోజు చైనా మార్కెట్ ప్రకారం డబ్బును మీ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేస్తుందట. గ్రేట్ కదా టెక్నాలజీ. మొత్తం మీద ఆ బంగారం తరిగి ఎంత తీసేస్తారు, బయట అమ్మితే ఎంత తీసేస్తారు ఏం కథ అనేది తెలియదు. కాకపోతే ఇక్కడ మాత్రం మరి ఏమైనా గ్యాంబ్లింగ్ జరుగుతుందో లేదో తెలియదు. జరుగుతానైతే ఊకోరు జనాలు. ఇది చైనాలో షాంఘైలో లాంచ్ అయింది. మొత్తం మీద మనం ఇచ్చిన బంగారం ఏదైతే ఉన్నదో ఆ బంగారం మిషన్లో పెట్టంగానే 1200 డిగ్రీల ఉష్ణోగ్రతతో దాన్ని కరిగించి మొత్తం మీద మనకు వచ్చిన బంగారానికి ఎన్ని పైసలు వస్తాయి, మలినాలు వంగ బంగారం బరువు ఎంత ఉంది, ఆ బంగారం బరువుకు పైసలు ఎన్ని వస్తాయి అని చెప్పేసి అకౌంట్లో డిపాజిట్ చేస్తుందట ఆ మిషన్. రైట్, మొత్తం మీద ఇది. ఇక బెంగళూరులో కన్నడ మాట్లాడలేదని ఎయిర్ ఫోర్స్ అధికారిపై దాడి. భార్యతో కలిసి కారులో ఎయిర్పోర్ట్కు వెళ్తున్న సమయంలో కారు ఆపి దాడి చేసినట్లుగా వాపోయిన బాధితుడు. అంటే కన్నడ మాట్లాడకపోతే, బెంగళూరులో కన్నడ మాట్లాడకపోతే దాడి చేస్తారా? ఎయిర్ ఫోర్స్ అధికారి మీద దాడి చేసిండట. అంటే రాకపోతే మాట్లాడలేదు కావచ్చు, లేకపోతే ఆయనకు అది ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ భాష మాట్లాడిండు కావచ్చు. ఏ భాషలోనైనా వ్యక్తం చేయొచ్చు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కదా. ఇలా కన్నడ మాట్లాడలేదని ముంబైలో హోటల్ పెట్టి కన్నడలో బోర్డు పెట్టలేదని చెప్పేసి, లేకపోతే కన్నడలో హోటల్ పెట్టి కన్నడలో హోటల్ పెట్టుకొని కన్నడ భాషల్లో బోర్డు పెట్టలేదని చెప్పేసి బోర్డు వీకేయడము, లొల్లికి దిగడము, బయసుకు దిగడము, మొత్తం మీద ఇట్లాంటివి చాలా చూస్తున్నాము. ఏమో గమ్మతున్నది పోర్రి కథ. ఇదేందో ఇదేం పిచ్చో ఇదేం రోగమో అర్థమైతలేదు. ఈ కథ ఎక్కడి కథనో అర్థమైతలేదు. అంటే కన్నడ భాష మాట్లాడకపోతే కొడతారా? నెరి అధ్వానం తయారవుతారు జనాలు. గింత ఘోరమేందో గింత అధ్వానమేందో అర్థమైతలేదు ఇక. రైట్, ఇక ఇంకొక వార్త. అయ్యా అమ్మ మహిళామణులు, అమ్మలు, అక్కలు ఏ కాలంలో ఉన్నాము? సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అన్ని విధాలుగా అన్ని రకాలు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఓవర్ స్పీడ్తో కొంతమంది మహిళలు అడ్వాన్స్ అయ్యి చేయకూడని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. భర్తను చంపుతా ఉన్నారు, ఇంకేమో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఏంటంటే నేను మహిళను కించపరచడని కాదు, కొంతమంది మహిళల గురించి ఈ ముచ్చట మాట్లాడతాను నేను. అయితే ఈ ముచ్చట ఎందుకు మాట్లాడతానండి, ఇంతకు ముందే చూసినాం కదా
కూకటపల్లిలో భర్తను చంపిన మహిళ అని చెప్పేసి అనారోగ్య సమస్యతోని భర్తను చంపిన మహిళ అని. అయితే అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతే అట్లా తప్పులు చేయమని కాదు మళ్ళీ ఇక్కడ చెప్పేది ముచ్చట. అయితే ఒక దొంగ బాబాగాడ వచ్చిండట, మళ్ళీ మనోభావాలు దెబ్బతినగల దొంగ బాబాగాళ్ళై దొంగ బాబాగాడ వచ్చిండట. ఈ దొంగ బాబాగాడ వచ్చి ఏం చేసిండు, మహిళను హిప్నటైజ్ చేసిండు. హిప్నటైజ్ చేసినాడు ఊకున్నాడా, ఆయన బంగారం ముళ్ళగట్టుకున్నాడా, అవులబడ్డాడు. పంజాబ్లోని మెగాలో విచిత్ర ఘటన జరిగింది. దుకాణంలో ఒంటరిగా కూర్చున్న ఓ మహిళను బాబా రూపంలో వచ్చిన దొంగలు హిప్నటైజ్ చేసిండ్రు. కుటుంబానికి 7 రోజులు రాబోతున్నాయని, ఒంటిపైనున్న బంగారం ఆభరణాలను తెల్లటి వస్త్రంలో గట్టియ్యాలని ఆమెను మభ్యపెట్టిండు. ఇక బంగారం తీసి ఇయ్యంగా మంత్రం వేసినట్లు చేసి మూటలను మార్చేసిండు. ఆమె తెరుచుకొని చూసేసరికి మూటలో బంగారం బదులు గడ్డి కనిపించింది. ఈ ఘటన CCTV వీడియో వైరల్ అవుతుంది. మొత్తం మీద ఇంత అధ్వానమా? పంజాబ్లో జరిగింది ఈ ముచ్చట. మహిళలు మరి ఇటువంటి దొంగ బాబాగాలని ఎందుకు నమ్ముతుండ్రు? మంచిగా ఇక ఫ్యామిలీ అనగానే ఫ్యామిలీ మీద జర ప్రేమ పాయిరం, ఇక ఫ్యామిలీని గాలికి పెట్టి విచ్చలవిడిగా చెంగోబిల్ల విచ్చలవిడిగా చెంగోబిల్ల ఇష్టం ఉన్నట్టు ఆట ఆడేటోళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఫ్యామిలీ అంటే కొంచెం విలువిచ్చేటోళ్ళు సెంటిమెంటల్గా కొట్టంగానే దెబ్బ పడిపోతారు, సెంటిమెంటల్గా దెబ్బతీయంగానే డీలా పడిపోతారు. ఎంతైనా ఇట్లా దొంగ బాబాగాలని నమ్మి డీలా పడిపోవడం మాత్రము చాలా రాంగ్ ముచ్చట. ఇప్పుడు ఏమైంది, బంగారం తీసి ఇత్తివి వాడు తెలివిగా ఆయన మాయలోని లెక్క మూట మార్చేసే, మూట మారవంగానే వాడు పోయినాక నువ్వు మూట ఓపెన్ చేసి చూస్తే గడ్డి పరకలు కనిపించే. గీ కథ నమ్మకుర్రి జరా అడ్డగోలుగా ఆగమాగం నమ్మకుర్రి. ఎందుకు నమ్ముడు, ఉత్తుత్తిగా నమ్మితే ఆగమైతాం. రైట్, ఇక లగచర్ల అంశానికి సంబంధించి NHRC నేషనల్ హ్యూమన్ రైట్ కమిషను ఒక రిపోర్ట్ ఇచ్చింది. NHRC మానవ హక్కుల కమిషను అప్పుడు వచ్చింది లగచర్ల ఘటన జరిగినప్పుడు. ఆ లగచర్ల ఘటన జరిగినప్పుడు రిపోర్టు తీసుకొని పోయింది. రైతుల నుంచి వివరాలు సేకరించింది, వాళ్ళ నుంచి వివరాలు సేకరించింది, వీళ్ళ నుంచి వివరాలు సేకరించింది, ఎట్లా ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అన్ని మూట కట్టుకొని పోయింది. దాదాపు మానవ హక్కుల కమిషన్ వచ్చిందంటే ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం మీద తొందరగా రిజల్ట్ ఏదైతే ఉంటుందో, తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పును వెలువరించది, దానికి సంబంధించిన చర్యలు తొందరగా తీసుకోదు అనే అంశాలు తెర మీద ఉండే ఇన్ని రోజులు. కానీ లగచర్ల ఘటనలో మానవ హక్కుల కమిషన్ తొందరగా స్పందించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏందనేది నేను ముందుగాల చదువుతా, తర్వాత అద్దంకి దయాకర్ ఈ అంశం మీద ఏం మాట్లాడిండ్రు అనేది కూడా నేను చెప్తా. ఏం చెప్పిండ్రు, అప్పుడు లగచర్లలో అయిన దమనకాండ యావత్తు దునియా మొత్తం చూసింది. అయ్యో ఈ పరిస్థితి ఏంది లగచర్ల రైతులకు అని చెప్పేసి. లగచర్ల ఇష్యూ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనకు తెలుసు. ఏంటంటే ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిన భూములు 15,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ 15,000 ఎకరాల భూములను ఇచ్చిపెట్టి ఎందుకు గత ప్రభుత్వం హయాంలో ఆ భూములను ఎందుకు సేకరించిండ్రు, ఫార్మాసిటీ పెడతామని సేకరించిండ్రు. ఆ భూములను ఇక్కడ ఇడిచిపెట్టి ఆ భూములను అజ్జేసి ఇలా లగచర్ల కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల పోయి అక్కడ ఫార్మాసిటీ పెడతాము, లేకపోతే ఈ సిటీ పెడతాము, ఆ సిటీ పెడతాము అని చెప్పేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. లగచర్ల రైతులు అడ్డుకున్నారు. మొత్తం మీద మా భూములు మీకు ఇచ్చేదే లేదు, మా భూములు మీకు ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తిండ్రు కదా. అప్పుడు చూసినాము తిరుగుబాటు లేవనెత్తితే రైతులు ఏమంటారు అధికారుల మీద దాడికి దిగిన తర్వాత కలెక్టర్ మీద దాడి చేసిండ్రు. ఆ కలెక్టర్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు అని చెప్పేసి కలెక్టరే బయటకు వచ్చి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు, నా మీద ఎటువంటి దాడి జరగలేదు, దీన్ని దాడిగా చూడొద్దు అని చెప్పేసి. కలెక్టర్ల మీద అయిన దాడికి మిగతా ప్రభుత్వ ఆఫీసర్లు కానీ, ఆ కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ మొత్తం మీద దాడికి నిరసనకు దిగితే ఆ కలెక్టరు ఏం చేసిండ్రు, నా మీద ఎటువంటి దాడి జరగలేదు, మీరు విధులకు పోవాలి, విధులకు హాజరు కావాలి అని చెప్పిన తర్వాత ఏమైంది కథ, అటు పోతే ఇటు పోయిండు, వాళ్ళన్న తిరుపతి రెడ్డి పోయిండు, కలెక్టర్ను కలిసిండు, వీళ్ళని కలిసిండ్రు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి చాలా మంది పోయిండ్రు, ఫిర్యాదు చేసిండ్రు. లగచర్ల రైతుల మీద అయిన దమనకాండ అంతా ఇంత కాదు, అక్కడ అయిన ఇన్సిడెంట్ అయిన జాగలో లేని రైతులను కూడా తీసుకుపోయి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు. మీరన్న కాంగ్రెస్ నేను పెట్టిన కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడియో అని, అది రాబోతుంది, జర ఓపిక పట్టుర్రి, నీకు కంపల్సరీ అది వినబెడతా. మీకు ఎవరైతే చూసేటోళ్ళు ఉన్నారో జర లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసము అడుగుతున్నా కాబట్టి జర మన్నించి ఊక అడుగుతుంది అనుకోకుర్రి. మొత్తం మీద
సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టంగానే వీడియో మీ దాకా వస్తుంది కాబట్టి, వెతుక్కోవాల్సిన పని లేదు, నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది కాబట్టి. రైట్. ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, ఒక నివేదిక తీసుకొని పోయింది. రైతుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైతుల పక్షాన తమ గొంతు వినిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దాడి బీఆర్ఎస్ నాయకులే చేపించిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల మీద రుద్దే ప్రయత్నం చేసిండ్రు. పట్నం నరేందర్ రెడ్డితో సహా 30 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 30 మంది రైతులను తీసుకొని పోయినరు. అక్కడ పోతే హీరియా నాయక్ అనేట ఆయనను ఆ గుండెపోటు వచ్చినా కూడా బేడీ లేచి హాస్పిటల్కి తీసుకొచ్చిండ్రు. ఆ రైతులను తీవ్రమైన ఇబ్బందులు పెట్టిండ్రు, జైల్లో వేసిండ్రు, లాకప్లో ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు. హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వచ్చినా కూడా గుండెపోటు వచ్చిన వ్యక్తిని కనీసము స్ట్రెచ్చర్ మీద పడుకొని పెట్టి తీసుకొని పోక ఏం చేసిండ్రు, ఆ రైతు చేతులకు బేడీలేసి మరి మళ్ళీ జైలర్ను సస్పెండ్ చేసినాము అట్లా ఇట్లా మాట్లాడరు. ఏదైనా గదే కదా, బయటకు పొక్కకుండా ముచ్చట ఎన్ని గానం ప్రయత్నాలు చేయరు, అన్ని గానం ప్రయత్నాలు చేసిండ్రు, కానీ పొక్కింది ఎట్లకో అట్లకు. ఆ వ్యక్తికి, ఆ హీరియా నాయక్ అనే రైతుకు బేడీలేసి మరి తీసుకొని పోయిండ్రు. హార్ట్ అటాక్ వచ్చిన రైతును దునియా మొత్తం కంటనీరు గార్చింది. ఆ సంఘటన చూసిన తర్వాత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద అట్లా ఎన్నో కార్యక్రమాలకు పాల్పడ్డది సర్కారు లగచర్ల భూముల కోసం. ఈ లగచర్ల ఫార్మాసిటీ రద్దు చేయాలి, మా భూములు మేము ఇయ్యమని చెప్తే తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నాం, బంజరు భూములనే సేకరిస్తున్నాం అని చెప్పేసి వేములవాడ సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిండ్రు. తర్వాత పిల్లలు ఇంటర్ చదివే విద్యార్థుల కానుంచలి తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఇవి తొండలు గుడ్లు పెట్టని బంజరు భూముల లెక్క కనబడుతున్నాయా, నీ కళ్ళు తెరుచుకొని చూడు, నువ్వు మీద కూర్చుని చూస్తున్నావు, ఇక్కడ క్షేత్ర స్థాయిలోకి వచ్చి చూడు, 3 పంటలు పడతాయా లేకపోతే తొండలు గుడ్లు పెట్టని భూములనికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి ఇంటర్ విద్యార్థుల కాడ నుంచి తిరుగుబాటు లేవనెత్తిండ్రు. లగచర్ల ఘటన అంతా ఒక మరవలేని ఘటన. అయితే ఎన్హెచ్ఆర్సీ కమిషన్ ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిందో ఆ కమిషన్ ఒక నివేదిక విడుదల చేసిందో అయ్యల్లా. ఏం నివేదిక, అందులో విస్తుపోయే నిజాలు, నిజంగా రైతులు పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, రైతులు పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో కండ్లకు గట్టినట్లుగా ఆ నివేదిక విడుదల చేసింది హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషను. మొత్తం మీద ఏమేం చెప్పింది, ఏం కథ అనేది అంశాలు. మళ్ళీ దీని మీద అద్దంకి దయాకర్ మరి ఎమ్మెల్సీ అయినరు, ఆయన ఉన్నట్టుగా మాట్లాడతారనే పేరు ఒకటి సంపాదించుకున్నారు. ఆయన కొంచెం ఓపికతో ఉంటారు, ఓపికతో నుండి కార్యక్రమాలు చక్కదిద్దుకుంటూ పోతారు అని చెప్పేసి ఒక పేరు సంపాదించుకున్నారు. మరి నిన్నీయల్ల ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అర్థమైతలేదు అద్దంకి దయాకర్ గారు. మొత్తం మీద అద్దంకి దయాకర్ అన్న మాట్లాడిన ముచ్చట్లు, హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కమిషన్ మాట్లాడిన ముచ్చట్ల తర్వాత ఆ వీడియో మీకు వినబెడతా. ఎందుకంటే ఇది చెప్పుకున్నాక అది చెప్పుకోవాలి, ఇది చెప్పుకున్నాక అది చెప్పుకుంటే అర్థమవుతుంది ఏది నిజము ఏది అవాస్తవం అనేది. ఆయన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది నేను తర్వాత చెప్తా. లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించిరని నిర్ధారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందము 2024 నవంబర్లో ఫార్మాసిటీ కోసము భూసేకరణపై ప్రజా విచారణ కోసము వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు దాదాపు అధికారులపై దాడి చేసిండ్రని కేసు నమోదు చేసి పరుగి పోలీస్ స్టేషన్లో లగచర్ల నివాసులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి శారీరకంగా హింసించిరని వెల్లడించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇక చెప్పురు, ఇది చెంపపెట్టి సమాధానం కాదా? ఎందుకు మాట్లాడాలి అద్దంకి దయాకర్ అన్న సొంటోళ్ళు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ సొంటోళ్ళు ఎందుకు మాట్లాడాలి ఈ అంశాల మీద? లగచర్ల దమనకాండ చూసిండ్రు, లగచర్ల ఘటన వల్ల రాష్ట్ర సర్కార్కి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చూసిండ్రు, హైడ్రా తీరుతో ఎంత చెడ్డ పేరు వచ్చిందో లగచర్ల ఘటన వల్ల కూడా అంతే వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర సర్కారుకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇలా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాము మనము. నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని వ్యక్తులను కూడా అనేక మంది రైతులను పోలీసులు లాక్కొని ఈడ్చుకొని వెళ్ళి మొగపురుగు గనబడ భయం వల్ల ఓ ముసలమ్మ చెప్తే ఆవేదన తన్నుకొచ్చింది. నిజంగా చాలా బాధ అనిపించింది. బీర్వా డోర్లు వలగొట్టిరట, తాళాలు వలగొట్టిరట, తలుపులు ఇరగొట్టిరట, వాళ్ళు ఏమైనా దేశద్రోహులు లెక్క బిహేవ్ చేసిరట పోలీసు వాళ్ళు. 144 సెక్షన్ పెట్టిండ్రు. దాదాపు 50 మంది మీద కేసులు పెట్టి 32 మంది రైతులను 30 రోజుల పాటు 37 రోజుల పాటు జైల్లో పెట్టిండ్రు. బెయిల్ ఇవ్వడానికి నానా నరకయాతన అనుభవించేటట్టు చేసిండ్రు ఆ రైతులు నిరసన వ్యక్తం చేసిన దానికి. ఆల్రెడీ ఆయననే చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు కదా,
ఆ కలెక్టర్ చెప్పిండు నా మీద ఎటువంటి దాడి జరగలేదు అని చెప్పేసి. వీళ్ళు అప్పీల్ చేసినా అది ఏదైతే అఫిడవిట్ దాఖలు చేస్తారో అఫిడవిట్లో కూడా చిన్న చిన్న గాయాలు అని చెప్పేసి తర్వాత పెద్ద పెద్దగా దాడి చేసిరు అని చెప్పేసి ముచ్చట్లు చెప్తే ధర్మాసనాలు కూడా మొట్టికాయలు వేసినాయి ఈ కథ మీద. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించి మెజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించిందని రిపోర్టు. రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకొని ఘటనతో సంబంధం లేకపోయినా పోలీసులు వారిని అరెస్టు చేసి హింసించారని కూడా పేర్కొన్నారు కమిషన్. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపై కూడా కేసు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని ఆ నివేదికలో వెల్లడి. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని రిపోర్ట్లో వెల్లడించిన ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం అని చెప్పేసి ఆయనను తీసుకుపోయి పట్నం నరేందర్ రెడ్డిని తీసుకుపోయి అప్రూవర్గా మారిపోయిండు. కేటీఆర్ఏ చెప్పించిందని చెప్పేసి ఈ ముచ్చట్లు బయటకు చెప్పిండు పట్నం నరేందర్ రెడ్డి అని చెప్పేసి పోలీసులు సొంత కవిత్వాలు రాసుకొని మరి బయటకు విడుదల చేసిరు ఈ లగచర్ల ఘటన మీద. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొత్తం మీద కుండబద్దలు కొట్టింది. అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనే వివరాలన్నీ బయటకు వెల్లడించింది మానవ హక్కుల కమిషను. ఇక ఇప్పుడు ఈ ముచ్చట చెప్పినాం కదా, ఆ దమనకాండ మనం చూసినాము, లగచర్ల రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మనం చూసినాము. అన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ తిరుపతి రెడ్డి అయితే కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎటువంటి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేని వ్యక్తిని లోపలికి బయటకు వచ్చి ఆయనను ఎదుర్కొని పోయినట్టు మనం చూసినాం అప్పుడు. రైట్, ఈ లగచర్ల ఇష్యూ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను దాదాపు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నుంచి 6 నెలల లోపట ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఈ అంశాలన్నీ పేర్కొన్నది. ఇప్పుడు మన అద్దంకి దయాకర్ సార్ ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. లగచర్ల రైతులను అరెస్టు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు, లగచర్ల రైతులను అరెస్టు చేసినట్లు ఎక్కడా వివరాలు లేవని చెప్పేసి మన అద్దంకి దయాకర్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు. లగచర్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షిస్తుంది. అద్దంకి దయాకర్ 160 ఎకరాలు తప్ప అంతా మిగిలిన ఒక్క ఎకరం కూడా మీరు ఇక్కడ 106 ఎకరాలు అంటుండ్రు కదా, 160 ఎకరాలు అంటుండ్రు కదా, 160 ఎకరాలు కాదు, ఒక్క ఎకరం కూడా మీరు రైతుల పర్మిషన్ లేనిది, రైతులు వాళ్ళ మద్దతు తెలిపంది, రైతుల పర్మిషన్ లేనిది 160 ఎకరాలు కాదు కదా, ఒక్క గుంట భూమి కూడా తీసుకోవడానికి లేదు. మీరు ఒక్క గుంట భూమి మీద కూడా మీకు హక్కు ఉండదు. ఇలా 160 ఎకరాలు తప్ప మిగతా అంత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిర్రు అంటుండ్రు. సరే, మీరు దాదాపు ఒక ఎన్ని ఎకరాలు అక్కడ సేకరిద్దామని అనుకున్నారు? దాదాపు 600 ఎకరాల 900 ఎకరాల అని అన్నారు కదా. మరి ఈ 160 ఎకరాల రైతులైనా నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు అంత పెద్ద ఎత్తున అయితే ఉండరు కదా రైతులు. 166 ఎకరాలు తప్ప అంత రైతులు 166 ఎకరాలు తప్ప అందరు రైతులు మద్దతు తెలిపిర్రు అని అంటారు. ఈ మొత్తం మీద ఏ రైతు కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆధారం లేదు. ఎక్కడ ఏ రైతు కూడా అరెస్టు చేసిన సంఘటనలు లేవు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏ రైతును అరెస్టు చేయలేదా? వీళ్ళందరూ రైతులు కాదా? బీజేపీ, బీఆర్ఎస్ అని చెప్పేసి ఆ రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్న రైతులను కొంటపోయి పార్టీ రంగు పూసి కక్షపూరిత రాజకీయాలు వాళ్ళని ఎత్తి మీద ఎత్తి కక్షపూరితంగా వ్యవహరించి అందులో ధర్నా చేసిన వాళ్ళు, నిరసన చేసిన వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారట, కాంగ్రెస్ వ్యక్తులు కూడా ఉన్నారట. మరి వాళ్ళ మీద కేసు పెట్టలే, వాళ్ళని తీసుకుపోలే, జైల్లో పెట్టలే. అదంకి దయాకర్ అన్న మాట్లాడుతారు, ఒకసారి మీరు వినుడు. లగచర్ల అంశంలో ఎన్హెచ్ఆర్సీ అబ్జర్వేషన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది. కొంత వాస్తవాలను సమీకరించడంలో లేకపోతే ఇచ్చిన సమాచార లోపమా అవన్నీ గమనిస్తే ఒక 160 ఎకరాలు తప్ప మిగతా 3000 ఎకరాల్లో అన్ని కూడా రైతులు మొట్టమొదటిసారిగా 20 లక్షల పైచిలకు కంపెన్సేషన్ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు పోరాటం చేస్తేనే కదా. రెండవది, ఏ రైతు వచ్చి కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు. అక్కడ బీఆర్ఎస్ రైతుల ప్లేస్ లో కొంతమంది రౌడీలను పంపించినప్పుడు కూడా అప్పుడు రాళ్ళు రువ్వే వాళ్ళని అందరినీ కూడా అనుమానితులుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో విచారించి కౌన్సిలింగ్ చేసి పక్కకు పంపించడం తప్పితే ఎక్కడ కూడా రైతులను అరెస్ట్ చేసిన సంఘటన. ఇంత పెద్ద ఎత్తున అంగీకారంతో రైతులు ఒప్పుకున్న ఇది కూడా ఎక్కడ లేదు. కాబట్టి
మరి హీరియా నాయక్ ఎవరో చెప్పాలి. మీరు ఏ రైతును అరెస్ట్ చేయలేదన్నారు కదా, హీరియా నాయక్ ఎవరో చెప్పాలి, గుండెపోటు వచ్చిన వ్యక్తి ఎవరో చెప్పాలి, ఆయన రైతు కాదా మరి ఇంకెవరా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అద్దంకి దయాకర్ అన్న నేషనల్ ఏమంటారు మానవ హక్కుల కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్గా అనేది కాదు అనేది నా అభిప్రాయము. రైట్గా హైదరాబాద్ అత్తాపూర్ పిల్లర్ నెంబరు 100 దగ్గర మద్యం తాగి బ్రిడ్జ్ నుంచి కిందికి సారిండు ఒక అన్న. మరి తాగింది ఎక్కువైందో ఊపినట్టు అయిందో తెలియదు, మరి జారిపడ్డాడో కావాల్సుకొని మరి కోతి కొమ్మ చాట ఆడినట్టు జారదామనుకున్నాడేమో. గదంతా ఎవరు నడుచుకుంటారు, కిందికి దిగుడు ఎవరు దిగుతారు, ఈ వైర్లు పట్టుకొని ఆలాడితే మంచుకుంటుంది అనుకున్నాడేమో తెలియదు. కానీ మద్యం మత్తులు ఏం చేసిండంటే ఆ వైర్లు పట్టుకొని కిందికి వెళ్ళాడిండు. ఆ వైర్లు పట్టుకొని కిందికి దుంకిండు. దుంకవారకల్లా ఏమైంది, మరి తాగిన మత్తులో మంచిగానే పట్టుకున్నాడు పాపం. ఆ తీగలు పట్టుకునే వారికల్లా వాళ్ళు జమ అయినరు. ఆయనతో ఒక కారన్న ఏదైతే కారు మీద కప్పే కవర్ ఉంటుందో ఆ కవర్ ఇచ్చి కాపాడుండ్రి అని అంటే ఆ కవర్ను ఆడికిడికి పట్టుకున్నారు. ఆయనతో ఆ ఊగేటోడు ఏం చేసిండు, ఆ ఊగేటన్న అందులో దుంకిండు. ఇక ఆఖరికి సేఫ్ సైడ్తో బయట పడ్డాడు. ఇక గీ కథ ఉన్నది. వాళ్ళు దమ్మన తప్పిదారి కవర్ పట్టుకోకపోతే కథ ఏడికైతుండేనోళ్ళ. నిజంగా కోతి కొమ్మ చాట ఆడదామనుకున్నాడేమో. కోతి కదా మరి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఊక్కుట జారుతుంది కదా. మనం చాలా వీడియోలలో చూస్తాం, లేకపోతే రోడ్ల మీద కోతులు పోయేటప్పుడు చూస్తాం మనం. మరి గట్ల అనుకున్నాడో ఏమో, తాగింది పాడు కానీ ఏం తెలిసిందో ఏం కథనో ఏం తెలియలేదో కానీ మొత్తం మీద యాలాడబడ్డాడు. ఆ కారు మీద కప్పే కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ ఇచ్చుడుతోని ఆ కవర్ను పట్టుకొని క్యాచ్ పట్టి స్థానికులంతా ప్రాణాలుగా కాపాడిండ్రు. రైట్. ఇక జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు నిధులు వర్కులు ప్లాన్ సిద్ధము, సంబంధిత ఫైల్పై మంత్రి సీతక్క సంతకము. ఉపాధి హామీ పథకం కోసం ఈ ఏడాది 22,708.3 కోట్ల నిధులు మంజూరు. ఆల్రెడీ కేంద్రం దీంట్లో తగ్గించింది. మొత్తం ఎన్ని వేల కోట్లు తగ్గియాలనో అన్ని వేల కోట్లు, దాదాపు 2,000 కోట్ల నుంచి 100 కోట్ల ఏమో కిందికి చేసింది అని అన్నారు బడ్జెట్లో. అయితే ఈ ఉపాధి హామీ నిధులు గోల్మాల అయినాయి అంటారు సీతక్క. నిన్న వార్తలు వచ్చినాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. నిన్న చాలా వార్తలు వచ్చినాయి, ఉపాధి హామీ నిధులు గోల్మాల అయినాయి అని చెప్పేసి. ఇక మరి తెలంగాణలో జోరుగా ఊపు మీద కొనసాగిన రాజకీయ ముచ్చట్లు ఒకసారి మనం మరుచుకుందాం, ఏమేమి వచ్చినాయి ఏం కథ అనేది. ఎక్స్క్యూజ్ మీ. రైట్. ఇక అంటే హెలికాప్టరే అంటే హెలికాప్టరేనో మన మంత్రులకు హెలికాప్టర్ లేనిది అడుగు పెడతలేరు. హెలికాప్టర్ లేనిది వాళ్ళు కాలు కింద పెట్టనంటుండ్రు. మన బుడ్డపోరగాళ్ళు కదా ఇలా సెల్ ఫోన్ ఇయ్యాల రేపు సెల్ ఫోన్ అలవాటు చేస్తే నేను తిననే తినను, సెల్ ఫోన్ లేని నేను అస్సలే తినను. సెల్ ఫోన్ ఇయ్యద్దు వాస్తవానికి అయితే. కాకపోతే మరి ఈ హెలికాప్టర్ కూడా ఇయ్యకుండా ఉండేటట్లేరు కదా. హెలికాప్టర్ లేకుండా బుడ్డపోరగాళ్ళు కదా సెల్ ఫోన్ కోసం ఎంత మారం చేస్తారో మన మంత్రులు కూడా, గౌరవ మేధావి మంత్రివర్యులు కూడా హెలికాప్టర్ లేనిది కాలు కింద పెట్టనంటుండ్రు, హెలికాప్టర్ లేనిది పర్యటనకు ఓనంటారు. నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పాయన ఆడికి పోయిన కాడ ఏమైందోల్లా చిన్న నిప్పురవ్వు ఉంటే డడ్డాని కిందికి దిగ వరకు ఆ హెలికాప్టర్ ఫ్యాన్ గిర్రగిర్ర తిరిగే వరకు ఆ గాలికి ఎక్కువై మంటలు అగ్గి కాజ్యం తోడైందంటారు కదా. మొత్తం మీద ఆ గాలికి ఎక్కువ మంటలు వ్యాపించి పెద్ద పెద్ద మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వల్ల అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ మంటలను ఆర్పిన్రు నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పోయిన కాడ. ఇలా నిజామాబాద్లో కూడా ఓ ఘటన అయింది, అది నేను చెప్తా కానీ నిజామాబాద్ హెలికాప్టర్ ఘటన ప్రమాదం జరిగినా మారని మంత్రుల తీరు, తెలంగాణలో మంత్రుల హెలికాప్టర్ వాడకం విపరీత ధోరణి, బాధ్యత లేకుండా ప్రజాధనాన్ని దుబారా చేస్తుండ్రు, శృతి మించిన నల్లగొండ మంత్రుల ఆధిపత్య ధోరణి, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటనలు, 100-200 కిలోమీటర్ల దూరం ఉండే రోడ్డు మార్గంలో వెళ్లాల్సిన చోట ఎక్కలు లేని టెంపరితనం. ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి నియమించిన స్థాయిలో మంత్రుల అధికార దుర్వినియోగం. గతంలో ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వరదలు వస్తే హెలికాప్టర్ దిక్కులేదని ఏపీ ప్రభుత్వాన్ని హెలికాప్టర్ సమకూర్చాల్సిందిగా కోరామని తప్పించుకున్న మంత్రులు. అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, మేము హెలికాప్టర్లు ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఉంచినాము, వీలే వాడలేదు అని చెప్పేసి. ఖమ్మం వరదల సమయంలో జేసీబీ డ్రైవరు ఐదుగురు నుంచి 9 మంది ప్రాణాలను కాపాడుకొని వచ్చిండ్రు. ఆ డ్రైవర్ను ఆకాశానికి ఎత్తితే మీ ముఖాలు ఏడబెట్టుకోవాలనే తెలియలే సార్లు మీకు. మొత్తం మీద వరదలలో కొట్టుకపోయి ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రి కోల్పోతే ఆ విద్యార్థి ఆవేదన మనం చూసినాము. మనము మామూలు ఆవేదన కాదు. ఇలా కనీసం ఆ హెలికాప్టర్ ఉన్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇలా బతికేటోళ్ళు, ఆ పిల్లగాళ్ళకి ఇలా అవ్వయి ఉండేటోళ్ళు. ఆనాడు హెలికాప్టర్ వాడ సాత కాలేదు, వరదల టైంలో హెలికాప్టర్ దియ సాత కాలేదు. ఏపీ వాళ్ళను హెలికాప్టర్ అరేంజ్ చేయమని చెప్పేసి వేడుకున్నామని చెప్పేసి మాట్లాడిండ్రు. తర్వాత విజయనగరంలో కూడా వరదలు వచ్చినాయి. ఖమ్మం తర్వాత విజయనగరంలో మనం చూసినాం.
రైట్. అప్పుడు హెలికాప్టర్ తీయలే, వరదల టైంలో హెలికాప్టర్ తీయలే, విపత్తుల టైంలో హెలికాప్టర్ తీయలే. ఏమంటారు మొన్నటిదాకా SLBC టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగిందంటే హెలికాప్టర్ లేని పోను అని చెప్పేసి మొండికేసి కూర్చున్నారట మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా వీళ్ళ తీరు మారతలేదు, ఎన్ని ప్రమాదాలు జరిగినా వీళ్ళు హెలికాప్టర్ పోవుడు అయితే మారతలేదు. ఊకనే అవుతుందా? పోయినప్పుడల్లా పోవుడు వచ్చుడు ఖర్చు ఊకనే అవుతుంది అన్నోళ్ళ హెలికాప్టర్ కోసము. హెలికాప్టర్ కుట్టిగానే అవుతుందా? దాంట్లో కథ కార్ఖానా ఎంతగానం ఉంటుంది. మరి ఈ హెలికాప్టరు మరి మంచిగా తేలిపోతున్నట్టున్నదా ఏం కథ నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ హెలికాప్టర్ కథనైతే ఒకటి వైరల్ అయితే ఉన్నది సోషల్ మీడియాలో. అయినప్పటికి కూడా వీళ్ళు దాన్ని ఏం చేస్తలేరు. మొత్తం మీద హెలికాప్టర్ లేదే బయటకు పోమంటారు, హెలికాప్టర్ లేకపోతే మేము అసలు కిందికి దిగమంటారు. ఇక ఇంతకుముందు మేము చెప్పిన కదా మీకు ఒకటి చెప్తా అని. అదేంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక అది ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఆ ఏర్పాటు ఏంటంటే దాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్లను పెడతారట. దాదాపు 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను పెడతారట. ఇది ఒకటిగా మళ్ళీ వీళ్ళ ఎంపిక అని ఒక కాలయాపన, అసిస్టెంట్ ఇంజనీర్లు కాలేదని ఒక కాలయాపన. మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి కొనసాగుతూ ఉన్నారు. కమిటీల పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ల పేర్లతోని కాలయాపన చేస్తూ ఉన్నారు. మొదటి విడత అయిపోయింది. ఇక మొదటి విడతలకు పైసలు వచ్చినట్టే. రెండో విడతలు అందరూ సిద్ధంగా అండ్రి. రెండో విడతలు అందరికి పైసలు ఎత్తమన్నారు ఇందిరమ్మ ఇండ్ల కింద. ఇలా మొదటి విడతలని బేస్మెంట్ లేపిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తాము, ముగ్గు వసిన వాళ్ళకి ఏమి లేదు. ఇక 71,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 40,000 మందికి పత్రాలు ఇచ్చి 40,000 మందిలో 30,000 మంది ముగ్గు పోసి కూర్చుంటే 1,200 మంది ఎవరైతే ఉంటారో 1,250 మంది బేస్మెంట్ దాకా లేపి కూర్చున్నారు. ఇక 1,250 మందికి కూడా ఇక 1,00,000 రూపాయలు ఇస్తారో కూడా ఇయ్యరో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకో కిటుకు పెట్టిండ్రు. అంటే ఇన్ని రోజులు డబుల్ బెడ్రూమ్లు వంచలేదా? అసిస్టెంట్ ఇంజనీర్లు లేని డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేరా? డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు వంచలేరా? డబుల్ బెడ్రూమ్లు వంచలేరా? ఇండ్లు కట్టలేరా? ఇయ్యలేరా? రాజీవ్ గృహకల్పన దాని కింద స్వగృహ కల్పన కూడా అప్పుడు కూడా అసిస్టెంట్ ఇంజనీర్లని పెట్టి ఇండ్లు వంచిండ్రా? అప్పుడు ఇచ్చినప్పుడు కూడా అసిస్టెంట్ ఇంజనీర్లను పెట్టే ఇచ్చిండ్రా? ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తా ఉన్నారు? ఎందుకు కమిటీల పేరని, ఎందుకు నియామకాలు చేపడతామని చెప్పేసి కాలయాపన చేస్తా ఉన్నారు? ఇక్కడ ఏడాది పొద్దుకు అసిస్టెంట్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తేనే ఇల్లు ఇస్తారు. వాళ్లకు ఏడాది పొద్దుకు ఒక్కరికి 33,800 రూపాయలు అది చేస్తారట. ఇక 33,800 ఇంటూ 390 మంది కొట్టుండ్రి. సరే, ఈ అసిస్టెంట్ ఇంజనీర్లను ఎవరిని నియమిస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలను నియమిస్తారా? కాంగ్రెస్ కోసం జెండాలు మోసలను నియమిస్తారా? కాంగ్రెస్ పార్టీ కోసం కట్టపడ్డోళ్ళని నియమిస్తారా? ఎవరిని నియమిస్తారు? ఎట్లా నియమిస్తారు? ఎవరిని తీసుకుంటారు? సమాధానం చెప్పాల్సిన అవసరము సర్కారు మీద ఉన్నది. ఇంత బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తే మాత్రము సమాజం చూస్తూ ఊరుకోదు. తెలంగాణ ప్రజలు మాత్రము బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అని చెప్పేసి. రైట్. ఇంకా ఇంకో వార్త ఇక్కడ చెప్పాలి మీకు. వార్త ఏంటంటే పొద్దుగాలనే చెప్పిన, ఈ వైన్స్ల ముచ్చట నేను ముందుగాలనే చెప్పిన. రైట్. ఇక ఈ రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలే. రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా ఇయ్యలే. కానీ వాటి ఫ్లెక్సీల కోసం మాత్రము 28 కోట్లు ఖర్చు పెడుతుందట ప్రభుత్వము. రాష్ట్రంలో రైతు భరోసా పైసలు ఇంక ఇయ్యలేదు. ఇయ్యనోళ్ళకి ఇస్తామని చెప్పేసి, రానోళ్ళకి ఇస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడబట్టే మార్చి 31వ తారీఖు వరకు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిండ్రు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి రైతులు సంతోషంగా ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండ్రు. ఇలా రైతులను ఇది ఏప్రిల్ మాసం కాబట్టి ఏప్రిల్ పూల్ చేసిండ్రు రేవంత్ రెడ్డి సార్. ఇంకా 4 ఎకరాల లోపున్నలకు రైతు భరోసా పైసలు రాలే. కానీ రైతు భరోసా పైసలు ఇచ్చినాం, రైతులందరికీ ఏకకాల 2 లక్షల రుణమాఫీ చేసినాం, 33,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు, భజన చేస్తా ఉన్నారు. సరే, చేసిన కాడికి చేసిండ్రు, చేయలేదని ఎవరు అంటలేరు. కానీ చేయనోళ్ళకు మొత్తమే రాలేదట సారు, కానోళ్ళకు రైతు రుణమాఫీ కాలేదట సారు. మరి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇలా మీరు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఫ్లెక్సీలకు. ఆ ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టే బదులు ఇలా అసలైన అర్హులను గుర్తించి రైతులకు రుణమాఫీ చేస్తే ఆ రైతులే ఆకాశానికి ఎత్తుకుంటారు. ఆ రైతులే నాకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అబద్ధం ఎందుకు ఆడాలి? ఉన్నది ఉన్నట్టు జరపాలి. తిన్నరేవు మరవద్దు. రైతు మాత్రం ఎప్పటికీ మోసం చేయాలని చూడడు, ఒకరిని మోసం చేయడు. తిన్నరేవు మరవద్దని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ను 2 లక్షల ఏకకాల రుణమాఫీ నువ్వు చెప్పిన తీరుగా 2 లక్షల మీదున్నలో తను పైసలు కట్టించుకొని
పెట్టుకొని పైసలు కడితే రుణమాఫీ అవుతుందని చెప్పేసి నువ్వు చెప్పిన తీరుగా ఇవాళ నువ్వు రైతు రుణమాఫీ చేసి ఉంటే రైతులే నిన్ను ఆకాశానికి ఎత్తేటోళ్ళు సారు, నెత్తి మీద కూసుండ పెట్టుకునేటోళ్ళు సారు, గుండెలల్ల పదిలంగా మీ చిత్రాన్ని మీ పటాన్ని గుండెలల్ల పదిలంగా దాచుకునేటోళ్ళు సారు. ఇయ్యల్ల రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా పైసలు ఇయ్యలే, 3 తాపాలు ఎగ్గొట్టిండ్రు, 3 తాపాలు ఎగగొట్టి ఇయ్యాల నేను ఎట్లిచ్చినా సరిపోతుంది అని చెప్పేసి ఒక్క విడత 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల లోపు అందరికి ఇచ్చేమని అంటారు. 2 గుంటలు 5 గుంటలు 15 గుంటలు ఉన్న కూడా ఇది వరకు రైతు భరోసా పైసలు పడని రైతులు ఉన్నారు. వాళ్ళని గుర్తించుండ్రి, వాళ్ళకు రైతు భరోసా పైసలు ఇయ్యండ్రి. ఇలా కోట్లు కోట్లు ఖర్చు పెడతాండ్రు ఫ్లెక్సీల కోసం. మీరు హైదరాబాద్ నగరం మొత్తం ఏడైనా తిరుగుండ్రి, మహిళలకు 2500 ఇచ్చింది లేదు, మహిళలకు దుకాన్లు పెట్టించింది లేదు. కానీ మహిళలను కోటీశ్వరులను చేస్తున్నామని చెప్పేసి ప్రతి పిల్లలకు కనబడుతుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పేసి విగ్రహాన్ని మార్చి ప్రతి పిల్లలకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాడు, ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. దానికి ఇన్ని ఖర్చులైనాయి. రైతు పండుగల పేరుతోని రైతులకు పండుగ చేసింది లేదు, రైతులకు న్యాయం చేసింది లేదు, రైతులకు రైతు భరోసా ఇచ్చింది లేదు, గిట్టుబాటు ధర ఇచ్చింది లేదు, 500 రూపాయల బోనస్ ఇచ్చింది లేదు. కానీ రైతు పండగలు అని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. హైదరాబాద్ మహానగరం మొత్తం ఏడ తిరిగినా మీకు కనబడతాయి. ఊళ్ళలో కనబడతాయో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ మహానగరం మొత్తం ఏడ తిరిగినా ఈ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తాయి. కోట్ల రూపాయలు వీటికి ఖర్చు పెట్టేస్తుంది. ఓన్లీ రైతు భరోసా నిధులు పంచనమని చెప్పేసి 28 కోట్లు ఖర్చు పెట్టిండ్రంటే ఇంకా మిగతా కార్యక్రమాలకు రైతు పండగలకు అని చెప్పేసి మహిళలను కోటీశ్వరులను చేసినామని చెప్పేసి మహిళలకు రుణాలు అందిస్తున్నామని చెప్పేసి వీటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు లెక్క కడితే. రైతు రుణమాఫీ పైసలన్నీ తేరేటి ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇలా రైతు రుణమాఫీకి చేయాల్సిన పైసలన్నీ ఇచ్చేటోళ్ళేమో అనిపిస్తా ఉన్నది. వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన ఖర్చు చూస్తూ ఉంటే, ఖర్చు పెట్టిన పైసా కథ చూస్తూ ఉంటే ఇలా ఇంత అధ్వానమా, ఇంత ఘోరమా? ఇన్నిగానం పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కో గ్రామానికి 3 చొప్పున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి ఒక్కో దానికి 350 రూపాయల చొప్పున వెచ్చించాలని నిర్ణయం. మొత్తం 8.10 లక్షల ఫ్లెక్సీలకు నిధులు విడుదల. రాష్ట్రంలో 24,76,158 మంది రైతులకు రుణమాఫీ అయిందని, వారి పేర్లను 2.10 లక్షల ఫ్లెక్సీలలో రాయించేందుకు వీలుగా 7.35 కోట్లను రైతు భరోసాలో ఇక మొన్న చెప్పిండ్రు కదా, అసెంబ్లీ వేదికగా రుణమాఫీ కానీ రైతుల పేర్లు చెప్పిండ్రు కదా. అయితే వీళ్ళు రివర్స్లో వస్తున్నారు అన్నట్టు, రుణమాఫీ అయిన పేర్లు రాసుకొస్తామని రివర్స్లో రాసుకొస్తారు అన్నట్టు ఈ కథ. అవు సారు, అయిన రైతులు అయినాయి అనే చెప్తారు, నువ్వు పేర్లు కొట్టించినా ఫ్లెక్సీలు పెట్టినా కాని రైతులు కాలేవని చెప్తారు కదా సారు. గాయంత లాజిక్ ఎట్లా మర్చిపోతుండ్రు సారు? కాని రైతుల పేర్లు తీసుకొచ్చి ఫ్లెక్సీలో పెడతారా? పెట్టలేరు కదా. సరే మరి కాని రైతుల పేర్లు తీసుకొచ్చి ఫ్లెక్సీలలో పెట్టుండ్రి, గీ రైతులకు మేము రుణమాఫీ చేయలేదని అట్లా ఒప్పుకుంటారు జనాలు. మీరు ఇప్పుడు అయినోళ్ళ పేర్లు పెట్టినంత మాత్రాన అయినోళ్ళు అయినాయి అనే చెప్తారు, కాలేదని చెప్పారు. కానీ కానోళ్ళు మాత్రం కాలేదనే చెప్తారు కదా సారు, అయిందని చెప్పారు కదా రుణమాఫీ. ఎట్లా సారు ఇంత మీకు సలహాలు సూచనలు ఎవరు ఇస్తారో రేవంత్ రెడ్డి సారు వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. నమస్కరించినా పొర్లు దండాలు పెట్టినా తప్పు లేదు, తప్పేం లేదనిపిస్తుంది సార్లు. మీకు సలహాలు సూచనలు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొత్తం మీద ఇది ఇక ఫ్లెక్సీలు ఊరూర ఫ్లెక్సీలు కట్టుకొని 3 రంగుల జెండా పాటతో హైలైట్ కాలేదని చెప్పేసి ఇక ఫ్లెక్సీలు కట్టుకొని హైలైట్ అవుతారట మన రేవంత్ రెడ్డి సారు. ఆగని రైతుల ఆత్మహత్యలు, నీళ్లు లేక పొలం ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన మంతెన కుమార్ 39 తనకున్న 2 ఎకరాల పొలం వేసిండు. మొత్తం మీద నీళ్లు లేక పొలం ఎండిపోయింది. ఆ పొలం ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్ ఇక అనారోగ్య సమస్యలతో కన్న బిడ్డలను చంపుకుంటున్న తల్లులు. గత వారం కంటి సమస్య కారణంగా 2 కొడుకులను కత్తితో తల్లి నరికి చంపిన ఘటన మరొక ముందే మరో విషాదం. 4 ఏళ్ల కూతురికి కూల్ డ్రింక్లో ఎలకల మందు తాగించి తాను కూడా తాగిన తల్లి అని చెప్పేసి. ఏం రోగాలు, ఏం పోయే కాలాలు. ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి, ఎవరినన్నా పట్టుకోండి. ఎవరినన్నా పట్టుకొని మీకు ఎట్లా పోవాలనో ముందరికి పోవాలనో తెలియకపోతే ఎవరినన్నా పట్టుకొని అజ్జేయండి. కాకపోతే గాంధీ దవాఖానా కాడికి పోతే ఆమె మతిస్థిమితం బాగలేదని చెప్పిండ్రు. మొన్న కరోనా నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మతిస్థిమితం బాగలేదు అని చెప్పిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలే, ఎందుకంటే తప్పుడు కథనాలు రాస్తా ఉన్నారు. భర్త మందలు ఇచ్చిండు అందుకే చచ్చిపోయినారు, భర్త జావుమన్నారు అందుకే చచ్చిపోయిన అనే ముచ్చట్లు వచ్చినాయి. అక్కడ పోతే చాలా బాధ అనిపించిందిలే, అది వేరే విషయం. కానీ జరిగింత అఘాయిత్యాలకు పాల్పడద్దు, కన్నతల్లులు ఎవరైనా కడుపారా కనుక్కున్నారు. ఇలా ఇంకొక ముచ్చట, రెండు అంశాలకు సంబంధించి ముచ్చట్లు, 2 కేసులు.
కేటీఆర్ మీద ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అక్రమంగా పెట్టిన కేసులు 2 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 2 కేసులను ధర్మాసనాలు కొట్టేసుకుంటా నిర్ణయం తీసుకున్నాయి. ఒక కేసు ముచ్చట ఏంటంటే కేటీఆర్ పై ఉట్నూరు PS లో నమోదైన FIR ను కొట్టేసిన హైకోర్టు మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిండ్రు. గత ఏడాది సెప్టెంబర్లో కేటీఆర్ పై ఉట్నూరు PS లో ఫిర్యాదు దాఖలు చేసిండ్రు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేటీఆర్ మీద కేసులు నమోదు చేసిండ్రు, FIR నమోదు చేసిండ్రు. ఇక ఇరువైపుల వాదనలు విని తీర్పు వెలువరించిన జస్టిస్ K. లక్ష్మణ్ అని చెప్పేసి అక్కడ ఏమీ లేదు. మరి అక్కడ మొత్తం మీద ఏమీ లేదు. వీళ్ళు ఏదో మాటలు మాట్లాడిరని చెప్పేసి వాళ్ళు పోయి కేసు పెడితే వాళ్ళు నిజంగా విచారణకు దిగితే వీళ్ళు చేసిన ఆరోపణలకు నిజంగా విచారణకు దిగితే అసలుకే ఎసరు వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే భయపడుతున్న సందర్భాలు కనబడుతున్నాయట చాలా సాగలలో. మొత్తం మీద కేటీఆర్ మీద అక్రమంగా పెట్టించిన కేసులు 2 ఏవైతే ఉన్నాయో ఒకటి ఉట్నూరు PS లో నమోదైన ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతోని 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాని మీద ఆత్రం సుగుణ కాంగ్రెస్ నాయకురాలు ఉట్నూరు PS పరిధిలో కేసు నమోదు చేసిండ్రు. ఆ కేసును ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసు కొట్టేసింది. ఇదొక కేసు. ఇంకొక కేసు హైకోర్టు కొట్టేసింది. మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజ్ మీద డ్రోన్ ఎగరేసిండ్రు అని చెప్పేసి కేటీఆర్ మీద కేసు ఫైల్ చేపించిండ్రు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇంకా కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ అడుగులకు మడుగులెత్తేటోళ్ళు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులెత్తేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి కేసు పెట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ మీద డ్రోన్ ఎగరేసినందుకు కేటీఆర్ తో పాటు మరికొందరి మంది మీద మహదేవ్పూర్ PS లో నమోదైన కేసు కొట్టేసింది హైకోర్టు. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగరేసిండ్రని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు మహదేవ్పూర్ పోలీసులు. అయితే కేటీఆర్ తరపున న్యాయవాది TV రమణారావు ఏమన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంతమేమీ కాదు అని చెప్పేసి వాదించిండ్రు. ఆ వాదనలతోని మేడిగడ్డ ప్రాంతం ఏం నిషిద్ధ ప్రాంతం కాదు, అక్కడ డ్రోన్ ఎగరేయడానికి లేదు అని ఆంక్షలు ఏమి లేవు అని చెప్పేసి TV రమణారావు వాదనలతోని ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం మొత్తం మీద కేటీఆర్ మీద నమోదు చేసిన కేసు FIR ఏదైతే ఉన్నదో FIR ను రద్దు చేసింది, FIR ను కొట్టేసింది. డ్రోన్ ఎగరవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా ముగిసిన వాదనలు కేటీఆర్ పై పోలీసులు నమోదు చేసిన FIR ను కొట్టివేస్తూ తీర్పిచ్చిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద 2 అంశాలకు సంబంధించి ఉట్నూరు PS లో నమోదైన కేసుకు సంబంధించి అట్లానే మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి డ్రోన్ ఎగరేసిండ్రు, పర్మిషన్ లేకుండా సందర్శనకు పోయిండ్రు. మరి సందర్శనకు పోకపోతే ఏం చేస్తారు సారు మీరు? 16 లక్షల క్యూసెక్కుల వరదను నిలదొక్కుని కూస్తున్న మేడిగడ్డ బరాజ్ నీళ్ళ బదనాం చేసేందుకు మేడిగడ్డ కాలిపోయింది అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇలా బదనాం చేస్తుండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసి ఇలా తెలంగాణ పంట పొలాలను ఎండబెడతా ఉన్నారు అని చెప్పేసి ఇలా నిజంగానే ఆ వరదను నిలదొక్కుకోగలుగుతుందా మేడిగడ్డ బరాజు? 16 లక్షల క్యూసెక్కుల పైకి వరద తట్టుకొని ఇలా నిలబడ్డది మేడిగడ్డ బరాజ్. ఇలా వచ్చిన 16 నెలల పొద్దు అవుతుంది. 16 నెలల పొద్దుల్లా మీరు కాంట్రాక్టర్లను పిలిచి టెండర్లను పిలిచి ఏదైతే మేడిగడ్డ బరాజ్ ఉందో ఆ బరాజ్ని ఇలా రిపేర్ చేస్తే ఇలా అన్ని చాలా సమస్యలు గట్టెక్కేవి. రైతులు ఉన్న వాటి కాడ కూడా మీరు రైతులకు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి పంటలు ఎండబెడతా ఉన్నారు. ఎందుకంటే అందులో ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎండిపోవట్టాలి, కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదు తెలంగాణ ప్రాంతానికని చూపెట్టాలి తెలంగాణ సమాజానికి అని చెప్పేసి ఒక కక్షపూరితమైన రాజకీయంతో రైతుల పంట పొలాలు ఎండబెట్టిన ఘనత మన కాంగ్రెస్ సర్కార్ది. ఇలా మేడిగడ్డ బరాజ్ను సందర్శించిర్రు అని చెప్పేసి డ్రోన్ ఎగరేసిర్రు అని చెప్పేసి కేసు పెడితే TV రమణారావు అది నిషిద్ధ ప్రాంతమేమీ కాదు అని చెప్పేసి అడ్వకేట్ వాదనలతోని ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం కేటీఆర్ మీద ఫైల్ అయిన FIR ను కొట్టేసింది. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇట్లాంటి ఎన్ని చేసుకుంటా పోయినా మీరు ఎన్ని యానం చేసుకుంటా పోయినా న్యాయస్థానాలు అనేటివి ఉన్నాయి. న్యాయస్థానాలు ధర్మాన్ని న్యాయం అనేది బతుకున్నది, ధర్మం అనేది బతుకున్నది అని చెప్పేసి సామాన్య ప్రజలకు సైతము చూపెచ్చుకుంటా పోతే న్యాయస్థానాల మీద ఇంకా విలువ పెరుగుకుంటా పోతుంది. రైట్. ఇక ఇది కాకతీయుల కట్టడాలపై అక్కసు చూపిస్తున్న రేవంత్ సర్కార్. చూపిస్తారు. ఎందుకు చూపిట్టారు? ఓన్లీ శిల్పకళా వేదిక ఓరుగల్లు కోట,
1000 స్తంభాల గుడి మొత్తం మీద ఇవి కనబడకుండా చేసిండ్రు. కాళోజీ కళాక్షేత్రము అండ్ రామప్ప గుడి ఈ ప్రాంతాలలో మాత్రమే పర్యటన. ఒక్క దెబ్బకు వరంగల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యతిరేకతతోని వెనకడిగేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్. అది ఏడైతే పెడుతుండ్రో అందాల పోటీలు అని చెప్పేసి, అందాల భామల పోటీలు అని చెప్పేసి పెడతాండ్రు కదా. మొత్తం మీద ఆ పోటీలు ఏవైతే ఉన్నాయో ఆ పోటీలల్లో వరంగల్ కాకతీయ కళాతోరణం కనబడకుండా చేద్దామని నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్. కాకతీయ కళాతోరణం ఎక్కడా కనబడద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి తగ్గట్లు ఇలా ఓరుగల్లు కోట 1000 స్తంభాల గుడి కాకతీయ కళాతోరణం ఎక్కడా కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారి మొత్తం మీద ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అప్పుడు ఏమన్నాడు, రెడ్డి రాజులకు కాకతీయ రాజులకు పడేది కాదు, అసలే పడేది కాదు అని చెప్పేసి ఒకప్పుడు వితండ వాదన చేసిండ్రు రేవంత్ రెడ్డి. ఒక వింత వాదన చేసిండ్రు. మొత్తం మీద రెడ్డి రాజుల దయతోనే కాకతీయులు ఎదిగిండ్రని ఒక ముచ్చట మాట్లాడిండ్రు, వింత వాదన చేసిండ్రు. కాకతీయుల మీద కోపంతోనే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పేసి రాజకీయ ఇప్పుడు ఏదైతే రాజముద్ర ఉంటుందో మన చిహ్నం ఉంటుందో ఆ చిహ్నంల నుంచి కాకతీయ కళాతోరణం తీసేయాలని చూసిండ్రు. కాకతీయుల వైభవము ఉట్టిపడకుండా ఇప్పుడు ఇక్కడ ఒక అంశం మాట్లాడాలి, ఎవరు అవునన్నా కాదన్నా. మిషన్ కాకతీయ అనే పథకం మొదలుపెట్టినరోలా కేసీఆర్ హయాంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఏదైతే కాకతీయుల కాలంలో తవ్విన గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఆ గొలుసుకట్టు చెరువులను పూడిక తీసి నీళ్లు నిల్వ చేద్దాం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుదామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని, ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి అప్పుడే కాకతీయులు పెట్టిన పేరు నేనెందుకు పెట్టాలి, కాకతీయులు తవ్విన చెరువులకు మళ్ళా నేను పునరుద్ధరణ చేసుకుంటా, నేనే పేరు పెట్టుకోవచ్చు కదా, నేనెందుకు కాకతీయ మిషన్ కాకతీయ అని పెట్టాలి అని చెప్పేసి అనుకోలే కేసీఆర్. ఒక దార్శనికత చూపెట్టిండ్రు అక్కడ. ఇక్కడ పొగడడం కాదు, ఉన్న ముచ్చట చెప్తానం. ఒక దార్శనికత చూపెట్టిండ్రు అక్కడ. కానీ ఇలా రేవంత్ రెడ్డి సార్ అట్లా కాదు. ఉన్న పథకాలకు పేరు మారవాలి, ఉన్న పథకాలకు పేర్లు మార్చి ఆ పథకాలను అటకెక్కియాలి. ఏవైతే ఉన్నాయో చారిత్రాత్మక కట్టడాలుగా ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను రూపురేఖలు లేకుండా చేయాలి. కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేసి చిహ్నంలో వేరే మార్పులు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఇలా అందాల పోటీలు పెడితే అది అధికారికంగా రాకనే పాయి, దాని మీద నిర్ణయం తీసుకుంటామన్నారు, అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామన్నారు, అట్లా అన్నారు, అట్లా ఇట్లా అన్నారు. కాకపోతే మరి ఏం కారణాలో ఏం కథనో కొన్ని జాగాలలో వెలిసినాయి. ఇట్లా వెలిగితే మళ్ళీ నాలుక కరుచుకొని అయ్యో అధికారిక చిహ్నం ఇది కాదు కదా, ఇంకా చేంజ్ కాలేదు కదా, అధికారికంగా జీవో పాస్ కాలేదు కదా అని చెప్పేసి నాలుక కొరుక్కొని మళ్ళీ అవి తీసేసి కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉన్నాయి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రాజులకు కాకతీయ రాజులకు రెడ్డి రాజులకు వల్లేదు, కాకతీయ రాజులకు రెడ్డి రాజులు పెట్టిన భిక్ష అని చెప్పేసి వితండవాదన చేసిండ్రు. మొత్తం మీద కాకతీయుల మీద, ఎందుకంటే ఈయన రెడ్డి రాజు కదా, ఒక రాజు లెక్క పోతా ఉన్నాడు కదా, ఒక రాజు లెక్క నియంతృత్వ పోకడ పోతా ఉన్నాడు కదా, రాచరికపు పోకడ పోతా ఉన్నారు కదా. మొత్తం మీద అందుకని ఇలా అక్కడ కాకతీయ కళాతోరణం కానీ 1000 స్తంభాల గుడి ఓన్లీ రామప్ప అండ్ కాళోజీ కళాక్షేత్రంలో పర్యటించరు. కానీ ఇక ఓరుగల్లు నగర వాసుల తిరుగుబాటుతోని వెనకాడిగేసిర్రు. మొత్తం మీద కాకతీయ ఇది ఈ పరిస్థితి. ఇక మరి ఏమవుతుంది ఏం కథ వెనక్కి తగ్గిరు. కానీ ఎక్కడ కనబడలే. మరి కాకతీయ కళాతోరణం 1000 స్తంభాల గుడి కనబడేటట్టు పెడతారా రేపు చూడాలి. రైట్. ఇక రేవంత్ రెడ్డి రైతులను ఏప్రిల్ పూల్ చేసిందని నేను చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన కదా ఆ వార్త ఇక్కడ చెప్తా. ఇక మన మహేష్ కుమార్ గౌడ్ కూడా ముచ్చట మాట్లాడిండ్రు. మనకి వ్యవసాయం చేసుడు ఆంధ్రలో నేర్పించిపోయిండ్రట వ్యవసాయం చేసుడు. ఒకసారి చూడుర్రి. ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు నిజాం సాగర్ యొక్క గొప్పతనం. ఇక ఆంధ్రలో రాకముందు మన తెలంగాణలోకి వ్యవసాయం తెలియదు, ఆంధ్రలో నేర్పించక ముందు మనకి వ్యవసాయం తెలియదు. వ్యవసాయం ఎవరు నేర్పిండ్రు, అసలు ప్రపంచానికి వ్యవసాయాన్ని ఎవరు పరిచయం చేసిండ్రు, భారతదేశానికి వ్యవసాయం ఎవరు పరిచయం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు వ్యవసాయం పరిచయం చేసిండ్రు అని తెలుసుకోకపోతే ఎట్లా, తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు మీరు? మరి భారత్ జోడో అని చెప్పేసి వాళ్ళు బృందం వచ్చిరట, రేవంత్ రెడ్డికి వేయాల్సిన మొట్టికాయలన్నీ మీకే వేసిపోయినరట. మరి అట్లాగిట్లా ఏమన్నా నాదాన అయిందా లేకపోతే అట్లాగిట్లా ఏమన్నా అయిందా? ఇక ఈ అంశానికి సంబంధించి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు నీళ్ళ మంత్రి అంటారు అయినలు మొత్తం మీద
మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కౌంటర్ ఇచ్చిండ్రు. వ్యవసాయం ఎవరు నేర్పిండ్రు, వ్యవసాయం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండ్రు. ఆ కౌంటర్కు సంబంధించిన అంశాలు నేను ఇప్పుడు మాట్లాడతా. రైట్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిసి మాట్లాడుతుండ్రో తెలియక మాట్లాడుతుండ్రో అర్థం అయితలేదు. భారతదేశంలోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేసిండ్రు. ఇనాలే, ఇది ఎవరు వ్యవసాయం నేర్పిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అనేది ఇనాలి, ఇంటే బాగుంటుంది. దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, ఆ తర్వాత అసఫ్ జాహీల పాలకులు. తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలి. ఎవరు పరిచయం చేసిర్రు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయాన్ని అంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వినాలి. 1000 ఏళ్ల క్రితమే తెలంగాణ నేలలో వరి పండిన ప్రాంతాలున్నాయి. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ను నేర్పించింది తెలంగాణ. ప్రపంచపు భారీ నీటి పారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేక మంది వలసలు వచ్చిండ్రు. జొన్నకలి, జొన్నంబలి, జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నల తప్పన్, సన్నన్నము, సున్న సుమి, పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకు అని చెప్పేసి శతాబ్దాల కిందటనే శ్రీనాథుడు తన రచనల్లో రాసిండ్రు, వర్ణించిండ్రు. అది మరచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ పాట వాడేటోళ్ళు ఇట్లా మాట్లాడితే అవకాశవాద రాజకీయాలు చేసుడు కరెక్ట్ కాదు. తెలంగాణ అస్తిత్వ పతాకకు రుద్దవద్దు అని చెప్పేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడిండ్రు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షుడు బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇప్పుడు చెప్పుండి మహేష్ కుమార్ గౌడ్ సార్, ఎవరు చెప్పిండ్రు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం నేర్పించుడు? చూడుర్రి మళ్ళొకసారి వినాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు. ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించుంటారు. వాళ్ళు స్థిరపడట సారు వారికి నేర్పించిపోయారట. మరి మీ ఒక్కరికి నేర్పించారో ఏమో, ఈ ఒక్కలే వచ్చి మనకు తెలియదు. మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇక ఇంకో వార్త, పార్టీ ఆఫీస్ మూసేయండి. కరీంనగర్ కాంగ్రెస్ లో లొల్లి పంచాయతీ ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల నుంచి ఎన్నడూ కని విని ఎరగని రీతిలో బీజేపీ ఎంపీతోని కరీంనగర్ లో దోస్తానా చేసుకుంటా ముంగడి కొనసాగుతా ఉన్నాడట. కరీంనగర్ లో ఉన్నరటి కాంగ్రెస్ నాయకులు మొన్నటికి మొన్న కదనుల్లా ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ కాంగ్రెస్ తరఫున నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ నిలబడ్డ అభ్యర్థి కూడా ఆ బీజేపీ ఎంపీతోని చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాడట. కాంగ్రెస్ లో దావతులు చేసుకుంటురట, విందులట, విలాసాలట. మొత్తం మీద 30 ఏళ్లల్లా ఎన్నడూ లేని విధంగా ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ కాంగ్రెస్ ను గాలికి ఇడిచిపెట్టిండట. కరీంనగర్ కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన ఓతలేడట. 30 ఏళ్లకేలి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ నాయకులం మేము ఇలా ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పట్టించుకుంటలేరు? బీజేపీ మంత్రులు, బీజేపీ ఎంపీలతోని కాంగ్రెస్ నాయకులు మమేకమై ఉండాలి. అంటే కలిసిమెలిసి ఉండాలి, తప్పేం లేదు. కానీ వ్యక్తిగతంగా కలిసిమెలిసి ఉండాలి, కానీ రాజకీయంగా ఎప్పటికీ దూరమే ఉంటారు. ఈ పార్టీకి ఆ పార్టీకి పడకుండానే ఉంటది. కాకపోతే ఇక్కడ మాత్రము బీజేపీ ఎంపీతోని మమేకమై తిరుగుతా ఉన్నారట. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి కూడా మమేకమై తిరుగుతా ఉండట. చెట్టా పట్టాలు వేసుకొని దోస్తు మేరా దోస్త్ అనుకుంటా తిరుగుతా ఉన్నారట. ఇక్కడ చాలా అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయి ఎమ్మెల్సీ ఎన్నికలల్లా అక్కడ కరీంనగర్లో, వరంగల్లో, మెదక్లో జరిగిన ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలల్లా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయి ఎన్నికలలో పాల్గొన్నాయనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. దానికి ఇది నిలువుటద్దం నిదర్శనం అనిపిస్తా ఉన్నది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును మూసేయండి అనే కాడికి వచ్చింది. 4 ముక్కలుగా ఇచ్చకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసును మూసేయండి అనే కాడికి వచ్చిందంటే ఈ కథ ఏడు దాకా పోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క అంశం ఉన్నదా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయి అక్కడ ఎమ్మెల్సీని గెలిపించినాయి, బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించిండ్రు అని చెప్పేసి ఓ వార్త వచ్చిందా. అయితే ఈ మధ్య కాలంలో ఇంకో వార్త చూసినాం మనము. ఎవరైతే బీజేపీ ఎంపీ ఉంటారో రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కారు మీద ఈగ కూడా వాళ్ళనిత్తలేరట, దోమ కూడా వాళ్ళనిత్తలేరట, సీమ కూడా చిటుకు మననిత్తలేరట. సీమ కూడా చిటుకు మననీయకపోగా బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ మీద విరుచుకపడితే రేవంత్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తాడట, ఆ బీజేపీ ఎంపీ ఏం చేస్తాడట, హలో మీరు కాంగ్రెస్ నాయకుడి మీద ఎందుకు ఇరుసుకపడతాండ్రు,
మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎందుకు తిడతాండ్రు? మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను తిట్టాలి కానీ ఇంకా రేవంత్ రెడ్డిని తిడతారా? మా దోస్తు ఎటుగుడుక మా దోస్తుని తిడితే నేను ఊకుంటారా? ఏమి మీరు తిట్టాల్సిన అవసరమే లేదని చెప్పేసి వాళ్ళకు ఫోన్లు చేసి చెప్తాన్రట. అంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైన తెలంగాణ రాష్ట్రంలో అనే అంశాలు గిసొంటి అంశాలు వెలుగులో అందులో మళ్ళా నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, నిజంగా కాంగ్రెస్ కోసం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను. ఇక్కడ వీళ్ళ సొమ్ము తినుకుంటా ఇంకొకరు పాట పాడేటోళ్ళు ఏమో అంటారు కదా, తినేది భర్త సొమ్ము పాడేది లవర్ పాట అన్నట్లు మొత్తం మీద ఒకటి ఉంటుంది కదా. ఆ ఎంపీ ఏం చేస్తాడట అంటే బండిలో పెట్రోల్ మాత్రం బీజేపీ వాళ్ళదే పోతాడట, కానీ పని మాత్రము కాంగ్రెస్ కోసం చేస్తాడట ఫుల్ ప్లేడ్జుడుగా. మరి అయిపోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటూ అయిపోదా? ఈ కథ ఎందుకు, ఈ భాగవతం ఎందుకు, అనవసరంగా కార్యకర్తలను బదనాం చేసుడు ఎందుకు, కార్యకర్తలను బలి చేసుడు ఎందుకు, కార్యకర్తలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు ఎందుకు అని చెప్పేసి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే ఇక చూడుండ్రి. సంతోష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల రహస్య సమావేశం. స్థానిక బీజేపీ ఎంపీతో కాంగ్రెస్ నాయకుల దోస్తీపై తీవ్ర ఆగ్రహం. పార్టీ కోసం కష్టపడిన వారికి ఫలితం లేదని ఆవేదన. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఐసీయూ బెడ్ మీద ఉందని వ్యాఖ్యలు. అసలు పట్టించుకుంటలేరు, 30 ఏళ్లలో ఎన్నడీ దుస్థితి లేదు, గాలికి ఇడిచిపెట్టిండ్రు. మొత్తం మీద గిట్ల అయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యేది ఖాయము. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనే పేరు వినబడము చాలా రేర్ అయిపోతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులనే ఉంటాయని చెప్పేసి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లనే కొనసాగుతే ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనగడ కరీంనగర్లో ప్రశ్నార్థకమే అని చెప్పేసి ఇక ఇంకో వార్త చూడాలి మనం. రైట్, మొత్తం మీద ఈ తుమ్మల సరే. ఇప్పుడు మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడియో ఒకటి విందాం. అప్పటి నుంచి చూస్తారు కదా, ఆ ఆడియో ఒకటి విందాం. నేను తమ్లైన్ కూడా అదే పెట్టినా, ఒకసారి మనం విందాం. విన్న తర్వాత మనం మాట్లాడదాం ఈ అంశం మీద. ఒకసారి వినండి. దానికి ఇప్పుడు ఏం చేయడానికి రాదు. అయితే మీకు గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్, మరి ఆపే ఇంకేనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము, అది చేస్తే ఇంకా మంచిగా ఉంది. ఇది అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు? ఇక అది గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. రైట్, ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు. ఇది నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ముచ్చట. ఇది నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ముచ్చటనల్ల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు. ఆ నియోజకవర్గానికి నీళ్ళ కొరతలు ఏడున్నాయో, నీళ్ళ బాధలు ఏడైతే ఉన్నాయో ఆడ 2 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్తాండ్రు కదా, అది కాదు. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు. ఆ రైతు కూడా మంచిగానే అడిగిండు, మరి రైతులకు రైతు భరోసా అయ్యారా, నీటి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నీటికి ఎద్దడున్నది అని చెప్పేసి, తాగునీళ్ళకు కూడా రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఆయన రైతు ఆవేదన చెప్పిండేమో, కానీ బాంబు వేల్చిండు. అదే చెప్తున్నా, ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా. సార్ మీరు బాండ్ పేపర్ రాసి దానికి కూడా గ్యారెంటీ లేదు నారాయణఖేడ్ నియోజకవర్గంకు. దేనికి నారాయణఖేడ్ నియోజకవర్గం మరి వీళ్ళు బాండ్ పేపర్ల మీద అధికారంలోకి వచ్చి కదా, మేము బాండ్ పేపర్లు రాసిస్తున్నాం, అధికారంలోకి వచ్చినాక 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఏమో బాండ్ పేపర్ రాసి ఇచ్చిందట, మరి ఆ బాండ్ పేపర్ ముచ్చట ఏందో తెలియదు. కానీ మొత్తం మీద మీరు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు కదా, ఆ బాండ్ పేపర్ కూడా గ్యారెంటీ లేదంటే నువ్వేమన్నా ప్రాబ్లం మాట్లాడాలనుకుంటే నువ్వు పర్సనల్గా వచ్చి కలువు, నన్ను పర్సనల్గా మాట్లాడు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇట్లున్నది 3 రంగుల జెండా పాలనల. వాళ్ళ ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ పాలన మీద నమ్మకం లేదు. ఇక ఓటేసి ఎమ్మెల్యేలను గెలిపించిన ఓటర్లకు ఏం నమ్మకుంటారు చెప్పుండ్రి. కాంగ్రెస్ పాలన మీద ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కాంగ్రెస్ నాయకులకే ఇయ్యల్ల నమ్మకం లేకుండా అయిపోయింది. ఇయ్యల్ల ఓటేసి గెలిపించిన ఓటర్లకు ఏం నమ్ముకుంటది? నిజంగా వ్యతిరేకత వస్తున్నది అనేది వాస్తవం. ఇక్కడి నుంచి అయినా కళ్ళు తెలవాలి కాంగ్రెస్ సర్కార్. మీ ఎమ్మెల్యేనే కదా మాట్లాడేది. సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద అసలే నమ్మకం లేదు, వాటి గురించి అడగద్దని మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక చివరికి నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ ఉండదు అని చెప్పేసి ఆయన నిజం చెప్పిండు. ఇక కాలయాదయ ముచ్చట ఒకటి చెప్పాలనొల్ల మీకు. కాలయాదయ ముచ్చట ఏంటంటే పార్టీ మారిండు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. కొన్ని ఏమంటారు కొన్ని అవి ఇవి అన్నారు కానీ ఇక అవిటి ముచ్చట మనం ఎందుకు మాట్లాడదాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీలా తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా వేయింది. బీఆర్ఎస్ నాయకులు విడిచిపెట్టలే, ఊకోలే. సుప్రీంకోర్టు ధర్మాసనంలో అప్పీల్ దాఖలు చేసిండ్రు. మొత్తం మీద దాని మీద త్వరితగతిన విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు న్యాయస్థానం స్పీకర్లకు ఆదేశాలు జారీ చేసుడు, దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసుడు. ఏంది మీరు కాలయాపన చేసుడు ఏంది, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం పడుతుంది అని చెప్పేసి మొట్టికాయలేసుడు, ఇదంతా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ దాఖలు చేసిండ్రు గూడెం మైపాల్ రెడ్డి కానీ ఇటు పోతే కాళ యాదయ్య ఇంకో ఎమ్మెల్యే. మేము కాంగ్రెస్ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి ఒకటి దాఖలు చేసిండు. తర్వాత ఈ ఇద్దరు అదే బాటలో ఈ కాళ యాదయ్య కూడా పోయిండని అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, నేను 3వసారి శాసనసభ్యునిగా ఎన్నికైనా మానవత దృక్పథంతో ఆలోచించి వ్యక్తిగతంగా పోయి కలిసినా నేను పార్టీ కండువా కప్పుకోలేదని ఇలా పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులందరూ మొత్తుకునే ముచ్చట గదే. ఇలా పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులు మొత్తుకునే ముచ్చట గదే. ఇలా కాలయాదయ్య ఏం చేస్తాడు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకనే పోతుంది, సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర పోయి మొత్తుకుంటేవి నాకు బీఆర్ఎస్ తోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ మంచిగా కొనసాగుతున్న బీఆర్ఎస్లోనే ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తానా, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదన్నాడు. ఇలా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎందుకు కప్పుతా ఉన్నాడు నియోజకవర్గంలో? చేవెళ్లలో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఎమ్మెల్యే కాళ యాదయ్య పార్టీ ఫిరాయింపు కేసులో కోర్టులో ఉండగా తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కోర్టుకు తెలిపిన కాళ యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కోర్టుకు తెలిపి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కండువాలు కప్పి చేర్చుకున్న కాళ యాదయ్యగా చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోనే ఉన్నాయన బీఆర్ఎస్ కండువాలు కప్పుతాడు. మరి బీఆర్ఎస్ ఉన్నోళ్ళను కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకుంటాడా? ఇదెక్కడి కథ, ఇదెక్కడి విడ్డూరము దొరక వట్టబడ్డాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం దీనికి ఇట్లా సీరియస్ తీసుకుంటే, ఇది గిట్లా ఒక సాక్ష్యాధారంగా తీసుకుంటే మాత్రం మళ్ళీ ఏం చేస్తాం, అవి కాంగ్రెస్ కండువాలు ఎందుకైతే వీళ్ళు అనలేరా? అరికపూడి గాంధీ అనలేడా? ఏమన్నాడు? గడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ మా కోసమే రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేల కోసమే పూజ చేపించి కండువాలు ఏర్పాటు చేసిండు, ఆ కండువాలే కప్పుకున్నాం మేము, దేవుని పెద్దమ్మ గుళ్ళే పూజ చేసిన దేవుడు కండువాలు కప్పుకున్నాం కానీ అవి కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇది వరకు ట్విట్టర్ అకౌంట్ పేజీ హ్యాండిల్ పేజీలో ఆయన కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది ఫోటో, ఇక నేను మాట్లాడలేదు అంటాడు. ఇక అప్పీల్ దాఖలు చేసి వచ్చారు సుప్రీంకోర్టులో, ఇక చేసేటి ఏమో ఇట్లుంటాయి పనులు. సరే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించాలి, కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించాలి కాళ యాదయ్య సార్. ఇలా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నువ్వు కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కండువా నువ్వు కప్పుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా ఆహ్వానిస్తా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎట్లా కప్పుతా ఉన్నావు? మీది మీకు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు కానీ ఏం చేస్తాం, తప్పదా, మెడగబడ్డ పాము కరవక తప్పుతానా అన్నట్లు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటే వాళ్ళతోని కోపం, బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అంటే వీళ్ళతోని కోపం. మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం చూద్దాం. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం త్వరితగతిన ఏదో ఒక తీర్పు ఇచ్చుకుంటానే వచ్చింది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కు సెక్రటరీకి అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వేటు తప్పది, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఈ ఎలక్షన్లకు ఎవరు పోతారు, మళ్ళీ కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ ఆగమైతుంది కథ అని చెప్పేసి భయపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ పార్టీ ఫిరాయించినాం, గోడ దుంకున్నాం కాబట్టి మనల్ని ఆదరిస్తారా లేదా ప్రజలు అని తెలియకపోయా అని చెప్పేసి ఈ వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కాళ యాదయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు. రైట్, ఇక ఇంకో వార్త చెప్తాను మీకు. రైట్, ఏ వార్త చెప్తా అంటే ఒక్క నిమిషం. రైట్, భారత్ జోడో బృందం వచ్చిందోల్లా, భారత్ జోడో బృందం వచ్చింది రాష్ట్రానికి. పాలన ఎట్లా చేస్తాను కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మొత్తం మీద గిట్లనేనా యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో బృందం వచ్చింది రాష్ట్రానికి. ఈ భారత్ జోడో బృందం వచ్చి ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ఢిల్లీకి పంపకముందే, ఏఐసిసి పెద్దలకు పంపకముందే రేవంత్ రెడ్డికి కొన్ని ముచ్చట్లు మాట్లాడదాం, ముఖ్యమంత్రిని కలుద్దాం, కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని అనుకున్నారట. అయితే
మన ముఖ్యమంత్రి ఇక్కడ లేకపోయా ఉన్నాడా నోళ్ళ పోయి 4 రోజుల పొద్దా జపాన్వాయే తుర్రున హెలికాప్టర్ ఎక్కే జపాన్వాయే మరి ఆడ పెట్టుబడుల కథ ఏంది ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఇక ఈ యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో బృందం వచ్చింది. ఆ బృందం వచ్చి మొట్టికాయలు వేసింది. గిట్లనైనా ప్రభుత్వాన్ని నడుపుడు గిదేనా తరీకా ఏమనుకుంటున్నారు మీరు? ఎవరికి మొట్టికాయలు వేసింది? మళ్ళా పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి తర్వాత పిసిసి అధ్యక్షుడేనా అధ్యక్షుని పిలుచుకొని ఎడాపెడా వాయించిందట, చీవాట్లు పెట్టిందట. గిట్లనైనా ప్రభుత్వాన్ని నడిపేది? కౌలు రైతుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? రైతు భరోసా ముచ్చట్లే ఎందుకు రైతులను ఆగం చేస్తా ఉన్నారు? రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. పెన్షన్ 2000 నుంచి 4000 పెంచుతామన్నారు. ఆ 4000 పింఛన్ ఎప్పుడు చేస్తారు? కొత్త పింఛన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు గుర్తిస్తారు? వాళ్ళ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? గిదేనా తరీకా? మీ వల్ల ఇజ్జత్ పోతుందన్న అన్నంత పని చేసిందట భారత్ జోడో బృందం. వచ్చి మొట్టికాయలు వేసిపోయింది. ఈ కథ అసలు ఘోరమైన పరిస్థితులలో రాష్ట్రంలో వాళ్ళకు మొట్టికాయలు ఎత్తుర్రంటే ఏందన్నట్లు. రేవంత్ అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు క్లాస్. విద్యార్థులు నిరసనకారులపై పోలీసులు చేస్తున్న దమనకాండ, లాఠీ చార్జ్ మీద గుర్రుగర్రుమన్నారు. మొత్తం మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపించుడేంది? ఈ హెచ్సియు వివాదం ఏదైతే ఉన్నదో దాని మీద రాతపూర్వకంగా క్లారిటీ కావాలని చెప్పేసి డిమాండ్ చేసింది భారత్ జోడో బృందం. మరి దీని మీద రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఏం చెప్తారు? నిమ్మకు నీరెత్తినట్లుంటారా? గట్లని సప్పుడు చేయకుంటుంటారా? చెవిన పేరు మారనట్టుంటారా? మరి ఏంది ఏం కథ చూద్దాం. మొత్తం మీద భారత్ జోడో బృందం వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే మొట్టికాయలు వేసిపోయింది. ప్రభుత్వాన్ని మీకు నడుపుడు అత్తలేదు, ప్రభుత్వం నడుపుడు మీతోనైతలేదు, శాతనైతలేదు, గిట్లనే నడుపుతారా? రైతులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలి. 6 గ్యారంటీల విషయంలో మీ వైఖరి ఏందో చెప్పుర్లి. రైతులను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి మొత్తం మీద చివాట్లు పెట్టిపోయింది, మొట్టికాయలు వేసిపోయింది భారత్ జోడో బృందము. ఇక మరి అనలేరా నొల్ల 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, అట్లా ఇట్లా అన్నారు. ఇవాళ 6 గ్యారంటీలు కాదు కదా, మన తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. ఇప్పుడు ఆయన మాటలు నేను వినబెడతా అన్న మరచిపోయినా. ఈ రుణమాఫీ గురించి కానీ రైతు బంధు గురించి కానీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ముచ్చట్లు కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏడున్నది చెప్పుర్రి రాష్ట్రంలో. 6 నెలల కింద ఓ మహిళను తీసుకొచ్చి ముషిరాబాగులోని లోయర్ ట్యాంకు బండి పరిధిలో 6 నెలల కింద గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను తీసుకొచ్చి చంపేశాడా వేసిపోయినరట. ఆ 6 నెలలు ఉడుతుంది. మరి వాసన రాలేదా ఏందా ఏం కథ నదిలో చుట్టుపక్కల జనావాసాలు ఎక్కువ లేనట్టున్నాయి. 6 నెలల కింద ఆ మృతదేహాన్ని తీసుకొచ్చాడు వారేసిపోయినరట. మరి అస్థిపంజరం లెక్క మారిపోయిన మృతదేహం దొరికింది. అక్కడ ట్యాంకర్ ఉంటుంది కదా, ఆ ట్యాంకర్లో వారేసిపోయినరట. దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. రైట్. ఇక ఈ తుమ్మల నాగేశ్వరరావు మన్నించాలి. మన్నించకపోతే ఎట్లా? మన్నించాలి. వీళ్ళని మన్నించుకుంటా పోండి, వీళ్ళు చేసుకుంటా చేస్తారు. రైతు భరోసా పైసలాపి ఇలా మన్నించమని అడుగుతాను సారు. ఏమైనా బాధ అనిపించలేదా సార్ మీకు? ఇక్కడ వేరే మాటలు మాట్లాడాలి కానీ తిడితే కోపం వస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడి ప్రజల తరపున ప్రశ్నిస్తా అనుకున్న అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడద్దు, అసలు ఎక్కడ యూజ్ చేయొద్దని అనుకున్నాం కాబట్టి, ఒక సిద్ధాంతం ప్రకారం ముందడికి పోతున్నాం కాబట్టి ప్రజల సమస్యలు మీ దాకా చేరేసుడే మా సిద్ధాంతం కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా మిగతా వాళ్ళకి అందరికి వేసినామని శ్రీధర్ బాబు అంటాడు. ఏ లేదని వీళ్ళు అంటారు. మన్నించమని క్షమించమని. తప్పులేందే క్షమించమని అడుగుతారా? చెప్పుర్రు మీరు. మొత్తం మీద ఏప్రిల్ 31 తారీఖే రైతు భరోసా పైసలు ఇస్తాం. మార్చి 31 తారీఖే రైతు భరోసా పైసలు ఇస్తాం. ఏప్రిల్ 1 తారీఖు నాడు రైతులందరూ సంతోషంగా ఉంటారన్నారు. ఉగాదికి అందరు మంచిగా పండుగ చేసుకుంటారు అన్నారు. ఇలా ఏది వేయలే, రైతు భరోసా పైసలు ఇయ్యలే, రైతుల కళ్ళల్లో ఆనందం చూడలే. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఇంకొక వార్త ఇక్కడ చెప్పాలి. రైట్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతల మీద సంచలన ఆరోపణలు చేసిన పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత గారు నన్ను షెట్లో బాడీ షేమింగ్ చేసిండ్రు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను పెళ్లిలో పాట పాడితే నన్ను చాలా అసహ్యంగా మాట్లాడిండ్రు. పెళ్లిలో పాట పాడేటోళ్ళు సింగర్లు ఎట్లయితారు అనుకుంటా అవమానించిండ్రు. నన్ను ఎప్పుడు చీడ పురుగు లెక్కనే చూసేటోళ్ళు. ప్రొడక్షన్ వాళ్ళు చీర బొడ్డు కిందికి కట్టుకోవాలని ఎక్స్పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసే వాళ్ళు సింగర్ ప్రవస్తి అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది 22 నిమిషాలు ఉంది. ఈ 22 నిమిషాల వీడియోలో మొత్తం మీద 22 నిమిషాల వీడియోలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. 22 నిమిషాల వీడియోలో
మనకు అక్కడ ఆ పాయింట్ చెప్పిండ్రు. సింగర్ సునీత కీరవాణిల మీద మొత్తం మీద సంచలన ఆరోపణలు చేసిరు. పాడతా తీయగా సింగరు ప్రవస్తి. ఇక ఇది మరి ఇది ఎంతవరకు కరెక్టే ఏం కథను. ఇక బిగ్ టీవీ రిపోర్టర్ అన్న దొరికిండోల్లో. బిగ్ టీవీ రిపోర్టరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించిండ్రు. ఎందుకు ఏసీబీ దాడులు నిర్వహించిండ్రు అంటే ఒక సంబంధిత ల్యాండ్కు సంబంధించి 4 లక్షలు డిమాండ్ చేసిండ్రట. ఇలా మధ్యవర్తి బిగ్ టీవీ రిపోర్టర్ ఉన్నారు. ₹1,00,000 ఇస్తుండగా అడ్డంగా ఏసీబీ దాడులు చేసి పట్టుకున్నారు. మొత్తం మీద ఆయన దొరికిపోయిండు. బిగ్ టీవీ రిపోర్టర్ దొరికిండు. మరి ఎందుకన్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మనము ప్రజలకు న్యాయం చేయడం కోసం పోరాటం చేయాలి. ప్రజల నుంచి లంచాలు తీసుకోవద్దు. ఆ లంచాలలో కమిషన్లు మాట్లాడుకోవద్దు. ఎందుకన్నా కొలువిచ్చింది ఎందుక? మీలాంటి వాళ్ళు చేయబట్టి అసలైన జర్నలిజానికి విలువ లేకుండా పోతుంది కదా, అసలైన రిపోర్టర్లకు విలువ లేకుండా పోతుంది కదా అన్న. ఆ 4 లక్షలలో నీకు ఇస్తామన్నది ఎంత అన్నా? 2% ఇస్తాన్నారా, 3% ఇస్తా అన్నారా అన్న? ఇలా ఏమైంది? ఇలా యాజమాన్యం డ్యూటీ ఉంచుకోదో తెలియదు కానీ నీకు ఆ స్థానికంగా ఉన్న ఒక రిపోర్టర్ అంటే ఒక విలువ ఇస్తారు. ఒక స్థానికంగా ఉన్న విలువ ఓడగొట్టుకున్నావు కదా అన్న. ఇలా ఏమొచ్చింది నీకు? ఇది పరిస్థితి. ఇక దీని గురించి మనోభావాలు దెబ్బతింటే నేను ఎక్కువ నేను మాట్లాడే కాడికి నేను మాట్లాడినా. మొత్తం మీద పట్టుబడ్డ బిగ్ టీవీ రిపోర్టర్ గోపి సిఐ సతీష్ కుమార్ మనుగూరులో సిఐ భాగస్వామ్యం. పోలీస్ అన్న ఇక రిపోర్టర్ కాదు సెల్యూట్ కొట్టాల్సింది, నీకు కొట్టాలి సెల్యూట్. పోలీస్ అన్న నీకు కొట్టాలి, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకు సారు ఏమిటికైతాయి ఆ పైసలు? దేనికన్నా అక్కడికి వస్తాయా? గోడకేసిన సున్నం లెక్కనే ఊసిపోతాయి అవి. గోడకేసిన సున్నం తిరగత్తదా? ఒకసారి పాపము ఆ రైతుల దగ్గరనో ఆ భూమి జాగాకు సంబంధించిన బాధితుల దగ్గరనో తీసుకున్నారు ఆ పైసలు. ఒకసారి దావాఖాన్లో పడితే పోతాయి. అయినా ఈ తప్పు చేసేటోళ్లకు అబ్బని నాకు అప్పుడు అట్లనే చేసినా అందుకే ఇప్పుడు ఇట్లా అయిందని చెప్పేసి సంజాయిషి ఉండదు వాళ్ళ దగ్గర తప్పు చేసేటోళ్లకు. రైట్. ఇక ఇప్పుడే అందింది ఓ వార్త. పాపము మరో నేత కార్మికుడు అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన బూర్ల బలరాం 55 అనే నేత కార్మికుడు అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య. మృతునికి భార్య, 3 కూతుళ్ళు, 1 కుమారుడు ఉన్నాడు. అప్పుల బాధతోని ఇలా చేనేత కార్మికులతోని మిస్ వరల్డ్ పోటీలు పెట్టి వాళ్ళతోని ముచ్చట్లు పెట్టే అవకాశం కల్పిస్తా అన్నారు కదా. ఆడదాకా ముచ్చట్లు పెట్టిన ఇలా పొద్దుగాల కూడా చెప్పిన ముచ్చట్లు పెట్టే అవకాశం కల్పించకపోయినా సరే నేతన్నలకు ఇలా బుక్కడు బువ్వ తినేటట్లు నేతన్నలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోండి. నేతన్నలకు టెండర్లు ఇయ్యండి. నేతన్నలకు ఎన్ని మీటర్లు, దాదాపు 1 కోటి మీటర్ల చొప్పున బతుకమ్మ చీరల రూపంలో ఆర్డర్లు పోయేటి. మీకు బతుకమ్మ చీరలు నచ్చలే, వేరే చీరలు 2 చీరలు ఇస్తామన్నారు కదా. ఆ 2 చీరల ఆర్డర్లన్నా నేత కార్మికులకు ఇయ్యండి. వాళ్ళకి ఇలా బుక్కడు బువ్వ పెట్టిన వాళ్ళు అవుతారు. కేకే మహేందర్ ఇష్టమన్నట్టు మాట్లాడతాడు ఆయన. నేత కార్మికులు అంటే చీపుగా మాట్లాడతాడు. ఇలా మీరు నేత కార్మికుల చావులు చూస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, బలిమికి సావులు చూస్తూ ఉన్నారు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. 460 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వచ్చిన 16 నెలల పొద్దుల కాంగ్రెస్ పాలనలా. ఇలా 50 మీదికి చేరింది నేత కార్మికుల ఆత్మహత్యల సంఖ్య. ఇలా పట్టించుకోరా? చీమ గుట్టినట్టన లేకపోతే ఎట్లా సారు?